హలో గైస్, ఇది 20th సెంచరీ బాయ్స్ వాల్యూమ్ 8. ఇదొక వన్ షాట్ వీడియో. సో ఇది లాంగ్ కాకూడదు కాబట్టి ఎటువంటి సుత్తి లేకుండా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. చలో, ఈ వాల్యూమ్ ప్రొఫైల్లో ది ట్రూత్ బిహైండ్ బ్లడీ న్యూ ఇయర్స్ ఈవ్ 2000 అనేసి రాసుంటుంది. అసలు ఆ రోజు ఏం జరిగింది, కెంజీ వాళ్ళ గ్రూప్ ఫేట్ ఏంటి, వాళ్ళ జాయింట్ రోబోని ఆపగలిగారా అని రాసుంటుందన్నమాట. ఇప్పుడు మనం వాల్యూమ్ లోపలికైతే వెళ్ళిపోదాము. ఇందులో ఫస్ట్ చాప్టర్ పేరు వచ్చేసి డెసిజన్. ఈ చాప్టర్లో మనకి మళ్ళీ అక్కడి నుంచే చూపిస్తారనమాట. షోగన్ గాడు ఆ మాంగాకాకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు, మేము ఆ రోబో కిందకి వెళ్ళిపోయామని. అప్పుడు మాంగాకా అడుగుతాడు, అవునా, అంత దగ్గర నుంచి చూసినప్పుడు మీకు ఏం కనిపించింది అని. షోగన్ గాడు చెప్తాడు, అసలు ఒక రోబోకి దాని లోపల ఉన్న ఫ్రేమ్వర్క్ని చూస్తే చాలా చీప్ మెటీరియల్ యూస్ చేసి తయారు చేసినట్టు అనిపించింది. అసలు నమ్మలేనంత సింపుల్గా ఉంది దానిలో యూస్ చేసిన ఫ్రేమ్వర్క్. ఆ రోబో వేసే ప్రతి అడుగులోనూ దాని మెటల్ స్కెలిటన్ కీచ్మని సౌండ్ వచ్చేది. దాన్ని పట్టుకుని ఉన్న బోల్ట్లు ఊడిపోతున్నాయి అన్నట్టుగా వచ్చేది. అండ్ దాని చుట్టూ కప్పిన ఆ క్లాత్ అనేది కేవలం దాని లోపల స్ట్రక్చర్ని కవర్ చేయడానికి మాత్రమే. అది ముందుకు కదిలే కొద్దీ ఆ క్లాత్ అనేది చిరిగి చిరిగి ఆ రోబో ఇంకా హీడియస్గా, డేంజరస్గా తయారైనట్టు మనకు అనిపిస్తుంది అంతే. అండ్ అటువంటి ఫ్రేమ్వర్క్తో ఆ రోబో ఎప్పటికీ కూడా 2 కాళ్ళ మీద నడిచేదే కాదు, మనకి కేవలం అలా కనిపించింది అంతే అనేసి చెప్తాడు. అప్పుడు మాంగాకా అడుగుతాడు, అదేంటి అది నడవట్లేదా అని. అంత దగ్గర నుంచి చూశాడు కాబట్టి షోగన్ గాడు చెప్తాడు ఇట్లా, నిజానికి ఆ రోబో కాళ్ళల్లో క్యాటర్పిల్లర్లా కదిలేలా ట్యాంక్ లాంటి టైర్స్ ఉన్నాయి. ఒక కాలు పివట్ లాగా వెనకాల ఉన్నప్పుడు వేరే కాలు ఆ క్యాటర్పిల్లర్ టైర్స్తో ముందుకెళ్ళిపోయి దాని కవర్తో భూమి మీద ఎంతో బలంగా కొట్టేది. దానివల్లనే దూరం నుంచి చూస్తున్న వాళ్ళకి అదేదో నడుస్తున్నట్టు ఇల్యూజన్ కనిపించింది అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అండ్ మనం ఊహించినట్టు ఆ సర్క్యులర్ థింగ్ ఆ రోబో యొక్క బాడీ అయితే కాదు, అది కేవలం ఒక లార్జ్ బెలూన్ మాత్రమే. అండ్ ఆ రోబో నుంచి వచ్చే ఫిస్ అనే నాయిసెస్ ఆ బెలూన్ మధ్యలో ఉన్న చిన్న చిన్న టేర్స్ నుంచి వచ్చే నైట్రోజన్ది. ఇదంతా చూసి అసలు మా నోట్లో నుంచి మాటలే రాలేదు. అసలు ఇదేనా టోక్యోని, ఈ ప్రపంచం మొత్తాన్ని నాశనం చేసే రోబో అనేసి నాకు అనిపించింది. ఎగ్జాక్ట్గా అదే టైంకి కెంజీ కూడా ఈ మాటలు అన్నాడు అనేసి చెప్తాడు షోగన్. అప్పుడు కెంజీ అన్న మాటలు వినిపిస్తాయి మనకిట్లా, దిస్ వాజ్ ఇన్ ద ఫ్యూచర్ వి డ్రీమ్డ్ ఆఫ్ అని. కట్ చేస్తే మనకు ఆ రోబో నిజస్వరూపం చూపిస్తారు. అది నిజంగానే ఒక బెలూన్ అనమాట. బేసిక్గా ఇట్స్ నథింగ్, జస్ట్ స్కెలిటన్ అంతే. ఇక్కడ మనకి చాప్టర్ 77 డెసిజన్ టైటిల్ కార్డ్ అయితే పడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్యానల్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏంటంటే ఓచో ఇంకా కెంజీ ఆ రోబోకి ఎగ్జాక్ట్ కిందే ఉంటారు. ఓచో ఆ పైన కాక్పిట్ని చూసి, అదిగో చూడు కెంజీ, అక్కడే కాక్పిట్ ఉంది, ఇంకా 3 minutesలో నెక్స్ట్ బ్లాస్ట్ ఉంది, మనం ఇప్పుడే ఒకసారి బ్యాక్ స్టెప్ వేసి ఒక ప్లాన్ చేయాలి అనేసి అంటాడు. ఈ గ్యాప్లో కెంజిగాడు బ్యాగ్ వేసుకొని రెడీ అవుతూ ఉంటాడు అనమాట. మరో బండి స్లో చేయి అని చెప్తాడు. ఒక పక్క ఓచోగాడు అడుగుతూనే ఉంటాడు, కెంజీ ఏం చేయబోతున్నావు అని. కెంజిగాడేమో అదే స్పీడ్ మెయింటైన్ చేయి మరు అనేసి సడన్గా దూకేస్తాడు రోబో మీదకి. ఆ వేలాడుతున్న క్లాత్ని పట్టుకొని వేలాడతాడు. ఒక పక్క ఓచోగాడేమో ఫుల్ భయపడతా ఉంటాడు, కెంజీ ఏం చేస్తున్నావు, దాట్స్ క్రేజీ అని అరుస్తూ ఉంటాడు. కెంజిగానికేమో పక్కనే ఒక ల్యాడర్ కనిపిస్తుంది, అది పట్టుకొని ఎక్కేస్తూ ఉంటాడనమాట. ఇంకా ఓచాడు ఏం చేయలేని సిచ్యువేషన్లో దాట్ మోరాన్ అని తిట్టేసి వాడు దూకేస్తాడు. ఇంకా వాళ్ళిద్దరు ఆ రోబోని ఎక్కడం స్టార్ట్ చేస్తారు. కట్ చేస్తే మనకి గవర్నమెంట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ కమిటీని చూపిస్తారు. ఆ మీటింగ్ మధ్యలోకి మంజుమేగాడు సడన్గా వస్తాడు కదా, ఇప్పుడు అది కంటిన్యూ అవుతుంది అనమాట. మంజుమేగాడు ఇచ్చి ఏదో చెప్తాడు, చెప్పగానే అందరు షాక్, ఏంటి వ్యాక్సినా అనేసి అనుకుంటారు అందరూ. ఆ ప్రైమ్ మినిస్టర్ గాడు కూడా ఇంకా వాడు ఎక్కడో ఉంటాడు గాల్లో, అదేంటి మీరు వ్యాక్సిన్ తయారేస్తారా, కేవలం నువ్వు అండ్ మీ ఫ్రెండ్షిప్ పార్టీ కలిసి వ్యాక్సిన్ తయారేస్తారా అనేసి అడుగుతారు అందరూ. అప్పుడు మంజుమేగాడు కూల్గా ప్రశాంతంగా ఆన్సర్ చెప్తాడు, ఫ్రెండ్ వరల్డ్ పీస్ కోసం ప్రే చేస్తున్నాడు. 1997లో జరిగిన ఆ ఇన్సిడెంట్స్ తర్వాత ఫ్రెండ్ ఆ వైరస్కి యాంటీడోట్ కనిపెట్టడానికి ఒక ల్యాబొరేటరీని స్టార్ట్ చేశాడు. ఆ వ్యాక్సిన్ ప్రిపరేషన్కి అవ్విన ప్రిసైజ్ క్లినికల్ స్టడీస్ అండ్ ట్రయల్స్ వల్ల మాకు ఇంత సమయం పట్టింది అనేసి చెప్తాడు మంజుమే. అప్పుడు ఆ బోర్డ్ మెంబర్స్ అడుగుతారు, అవునా, దానికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, హ్యూమన్స్ మీద పనిచేస్తుందా ఏంటి అని. మంజుమేగాడేమో అటువంటివి ఏమీ లేవు, అదొక నెంబర్ 1 వ్యాక్సిన్ అన్నట్టు చెప్తాడు. ఈ బోర్డ్ మెంబర్ షాక్, టోటల్గా అమేజింగ్ అనుకుంటారు. అప్పుడు పక్కనే ఉన్న బోర్డ్ మెంబర్ గాడు అడుగుతాడు మంజుమేని, అవునా, అయితే ఇప్పుడు ఆ వ్యాక్సిన్ ఎక్కడుంది అని. మంజుమే గారు చెప్తాడు, మేము ఆ వ్యాక్సిన్ని మా థాయ్ ల్యాబొరేటరీలో డెవలప్ చేసినాము, అండ్ ఆ వ్యాక్సిన్ ఇప్పుడు ప్రతి ఒక్క కంట్రీకి పంపబడుతుంది. అంతేకాదు నారిటా ఎయిర్పోర్ట్కి ఆల్రెడీ మన వ్యాక్సిన్ వచ్చేసి ఉండాలి అని చెప్తాడు.
బోర్డ్ మెంబర్స్ అందరూ మళ్ళీ షాక్. నారిటాలోనా? నువ్వు చెప్పేది నిజమేనా మంజుమే అనేసి అడుగుతారు. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ గాడు ఇట్లా అంటాడు, వెల్ మనకిప్పుడు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ వెల్ఫేర్ నుంచి పర్మిషన్ కావాలి అని. అర్జెంట్‌గా ఎంహెచ్ఆర్ పీపుల్‌కి కాల్ చేయండి. మనం కన్ఫర్మ్ చేసుకోవాలి అనేసి అంటా ఉంటాడు. ఈ గ్యాప్‌లో పక్కనే ఉన్న బోర్డ్ మెంబర్ గాడు, మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ఇలాంటి ఒక ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో మనకి వాళ్ళ అప్రూవల్ అవసరం లేదు అనేసి అంటాడు. ది లా షుడ్ బి సూపర్సీడెడ్ అండర్ దీస్ సర్కమ్‌స్టాన్సెస్ అనేసి చెప్తాడు. అప్పుడు ఇంకా ప్రైమ్ మినిస్టర్ కొంచెం ఆలోచించి, వెరీ వెల్ ఆ వ్యాక్సిన్‌ని నారిటా నుంచి టోక్యోకి తీసుకొని రండి అనేసి ఆర్డర్స్ పాస్ చేస్తాడు. అట్లా చెప్పంగానే ఆ బోర్డ్ మెంబర్స్ అందరూ మొత్తం ఆగమాగం అయిపోతారనమాట. అర్జెంట్‌గా ఎమర్జెన్సీ హెలికాప్టర్స్‌ని పాస్ చేయండి. వెంటనే ఎస్‌డీఎఫ్, పోలీస్ ఇంకా హాస్పిటల్ సిబ్బందిని అలర్ట్ చేయండి అని చెప్తా ఉంటారు. కట్ చేస్తే మళ్ళీ ఆ బోర్డ్ రూమ్‌ని చూపిస్తారు మనకి. ఆ బోర్డ్ మెంబర్ గాడు, మంజుమే కున్ మీరిప్పుడు జపాన్ మొత్తాన్నే కాపాడారు. జపాన్ మాత్రమే కాదు ప్రపంచాన్నే కాపాడారు అనేసి అంటాడు. యూ హ్యావ్ డన్ వెల్ థ్యాంక్ యూ అనేసి చెప్తాడు. అప్పుడు ఈ మంజుమే గాడేమో, నేను కాదు ఇదంతా చేసింది, నేను ఫ్రెండ్ నుంచి వచ్చిన ఆర్డర్స్‌ని సింపుల్‌గా ఫాలో అవుతున్నా అంతే అనేసి అంటాడు. ఈ గ్యాప్‌లో మంజుమే గాడికి సడన్‌గా ఒక కాల్ వస్తది. ఎవరు ఫ్రెండా అనేసి బోర్డ్ మెంబర్ అడుగుతాడు. మంజుమే గాడు మాట్లాడడం స్టార్ట్ చేస్తాడనమాట. బ్యారికేడా అప్పుడేనా అనేసి అడుగుతాడు మంజుమే. అప్పుడు ఈ బోర్డ్ మెంబర్ అడుగుతాడు, బ్యారికేడ్ ఏంటి అని. దాంతో మంజుమే చెప్తాడు ఇట్లా, ఆ బ్యారికేడ్ ఆ రోబోట్‌ని సీల్ చేయడానికి మనం ఆ రోబోని ఎట్టి పరిస్థితిలో సీల్ చేయాలి. దానికోసం మా దగ్గర పర్ఫెక్ట్ ఆబ్స్టాకిల్ ఉంది. గత కొన్ని రోజులుగా మేము ఒక మాన్యుమెంట్‌ని క్రియేట్ చేస్తూ వచ్చాము. యాక్చువల్లీ దాన్ని ఫ్రెండ్‌షిప్ పార్టీ హెడ్ క్వార్టర్స్ ముందు నిలబెట్టాలి. కానీ అనేసి ఏదో చెప్పబోతాడు. సడెన్‌గా మళ్ళీ ఫ్రెండీస్ అనేసి ఏదో వస్తది వాడికి. ఆ! ఏమైంది? ఫ్రెండ్‌కేమైంది? అనేసి మళ్ళీ ఫోన్‌లో మాట్లాడతాడు. ఆ! అదేంటి? అని షాక్ అయిపోతాడు. ఆ! అవును. హైవే 20లో రోబో ఎళ్తుంది. కనిపిస్తుంది అనేసి అంటాడు. ఓహ్ మై గాడ్! ఫ్రెండ్ ఆ మాన్యుమెంట్ మీద నుంచొనున్నాడా? అనేసి అంటాడు. దాంతో అక్కడున్నోళ్ళందరూ షాక్ అయిపోతారు టోటల్‌గా. వెంటనే ఫ్రెండ్‌ని ఆపండి, ఆపండి అనేసి అంటాడు మంజుమే. కానీ సడెన్‌గా ఆ ఫోన్ కాల్ కట్ అయిపోతుంది. ఆ బోర్డ్ మెంబర్స్ అందరూ ఇంకా సీరియస్‌గా లుక్ ఇస్తారు. మంజుమే గాడేమో, ఓహ్ డియర్ గాడ్! ఫ్రెండ్ తన ప్రాణాల్ని రిస్క్ చేసి ఈ ప్రపంచాన్ని కాపాడాలనుకుంటున్నాడు అనేసి ఏడుస్తాడు. దాంతో సీన్ కట్. అసలిక్కడ మీకు అర్థమైతుందా? అసలు మాస్టర్ ప్లాన్ ఇదైతే. బేసిక్‌గా అక్కడున్న ప్రైమ్ మినిస్టర్, క్యాబినెట్ మెంబర్స్ అండ్ బోర్డ్ మెంబర్స్ అందరిని ఫ్రెండ్ గాడు మ్యానిపులేట్ చేస్తాడు. వాడేదో గొప్ప వ్యక్తిలాగా పోర్ట్రే చేస్తున్నాడనమాట. చలో చలో లెట్స్ కంటిన్యూ. కట్ చేస్తే మనకి కెంజిని, ఓచోని చూపిస్తారు. వాళ్ళు ఇంకా ఎక్కుతూనే ఉంటారనమాట. సడెన్‌గా ఓచో ఎక్కుతున్న క్లాత్ చిరిగిపోవడం స్టార్ట్ అయితది. అప్పుడు కెంజి అడుగుతాడు, ఓచో డైనమైట్ ఇవ్వి అని. ఓచో ఇచ్చేస్తాడు డైనమైట్. ఇచ్చిన తర్వాత మళ్ళీ అడుగుతాడు, హే కెంజి జల్దీ ఈ క్లాత్ చిరిగిపోతుంది చెయ్యివ్వి అని. కెంజి గాడేమో సైలెంట్‌గా చూస్తా ఉంటాడు. ఒక సెకండ్ గ్యాప్ ఇచ్చిన తర్వాత, బాయ్ ఓచో నేనొక ఫ్లాష్‌లో తిరిగొచ్చేస్తా అనేసి అంటాడు. దెబ్బకి ఓచో కింద పడిపోతాడనమాట. కెంజి గాడు ఆ రోబోని ఎక్కుతూనే ఉంటాడు. ఈడేమో కెంజి అనేసి గట్టిగా అరుస్తాడు. దాంతో సీన్ కట్. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్‌కెళ్ళిపోదాం. ఈ చాప్టర్ పేరు రోబోట్. ఈ చాప్టర్ ఫస్ట్ ప్యానెల్‌లో మనకి 1969 అయితే చూపిస్తారు. అక్కడ సీక్రెట్ బేస్ లోపల కెంజి గాడు ఆ రోబోని డ్రా చేస్తా ఉంటాడనమాట. సడెన్‌గా హార్స్ పవర్ గురించి డిస్కషన్ స్టార్ట్ అయితది. 100,000 హార్స్ పవర్ అనేసి ఏదో రాస్తాడాడు. అప్పుడు కెంజి గాడికి డౌట్ వస్తది. అసలు హార్స్ పవర్ అంటే ఏంటని. మరువో ఇంకా యోచిస్తూనే చెప్తారు. 1 హార్స్ పవర్ అంటే ఒక నిజమైన హార్స్ ఎంత బలంగా ఉంటుందో అంత అని. ఈ కెంజి గాడికి అన్ని జఫా డౌట్‌లొస్తాయి. ఒక పెద్ద హార్స్ ఉంటుంది, ఒక చిన్న హార్స్ ఉంటుంది. అలాంటప్పుడు 1 హార్స్ పవర్ ఎలా కాలిక్యులేట్ చేస్తారు అని. పక్కనున్న ఓచాడేమో అదెవడు పట్టించుకుంటాడు, ఇంతకీ డిజైన్ అయిపోయిందా అనేసి అడుగుతాడు. కెంజి గాడేమో నువ్వేం కంగారు పడకు, నేనొక నీట్ మెగా రోబోట్‌ని క్రియేట్ చేస్తున్నా అనేసి గీస్తా ఉంటాడు. మరో ఇంకా యోచిస్తూనే గెస్ చేస్తారు ఇట్లా, అది చూడ్డానికి ఒక తెత్సుజిన్ 28లా ఉంటుంది కదా అని. ఈడేమో లేదు లేదు నాది ఇంకా మంచి రోబో, నేను ఇంకా బాగా గీస్తా అనేసి చెప్తా ఉంటాడు. పక్కనున్న యుకిజేమో ఇట్లా అంటది, నాకు జైంట్ రోబోలో ఉన్న రోబో లాంటిదే కావాలి అని. అది చూడడానికి చాలా వెల్ డిఫైన్డ్ రోబోలా కనిపిస్తుంది అనేసి అంటుంది. వీడేమో ఎక్కిరిస్తాడు. అదేమంటుంది, అది గామా అనేసి అంటుంది అంతే, వేరే మాటలే అనదు అని. తిను కూడా ఎక్కిరిస్తుంది. తెత్సుజిన్ కూడా అంతే గావో అనేసి అంటుంది అని అంటుంది. పక్క నుంచి ఓడ్చాడేమో అదేవాడు పట్టించుకుంటాడు, రిమోట్ కంట్రోల్ మాత్రం కూల్‌గా ఉండేటట్టు చూసుకో అనేసి చెప్తాడు. కెంజి గాడేమో అవును కరెక్టే, రిమోట్ కంట్రోల్ ఈజ్ కూల్ థింగ్ బట్ రైడింగ్ ఈజ్ బెటర్ అనేసి అంటాడు. మళ్ళీ ఓచో కూడా ఫైట్ చేస్తాడు ఇట్లా, ఒక రోబో అనేది వెహికల్ కాదు అని. కెంజి గాడేమో అవును కరెక్టే, కానీ నీకు తెలుసు కదా అది అటామిక్ పవర్డ్ అండ్ ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయని అనేసి చెప్తాడు. ఈ ఓచో ఏమో ఒక అటామిక్ ఇంజనా? అయితే దాని అర్థం అది చాలా పెద్దగా ఉంటుందని అనేసి అంటాడు. అప్పుడు కెంజి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. అవును. సో అంత పెద్ద రోబోని నువ్వు ఒక చిన్న రిమోట్‌తో ఎలా కంట్రోల్ చేస్తావు అని అడుగుతాడు. ఒకవేళ మన రోబో లోపల ఒక కాక్‌పిట్ ఉంటే అది సూపర్‌గా ఉంటుంది అనేసి అంటాడు. ఈ గ్యాప్‌లో ఓకే అయితే అయిపోయింది అనేసి ఇట్లా చూపిస్తాడు. ఆళ్ళందరూ ఆ రోబోని చూసి
అవునవును. ఇది చూడ్డానికి 'తెత్సుజిన్ 28' రిప్ ఆఫ్‌లా ఉంది అనేసి అంటారు. దాంతో సీన్ కట్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి మళ్ళీ 2000 డిసెంబర్ 31ని చూపిస్తారు. అక్కడ రోబో కదులుతా ఉంటదనమాట. అక్కడ కెంజి గాడు ఆ రోబో ఎక్కుతూ ఇట్లా అనుకుంటాడు. డామిట్! స్టూపిడ్ రోబో, ఇది కాదు నేను గీసింది. ఇది కేవలం ఒక ఇమిటేషన్ మాత్రమే. ఏదో పెద్దగా కనపడడానికి దీని మీద గుడ్డ కప్పారు. ఈ ఫ్రేమ్ వర్క్ అంతా చీప్‌గా ఉంది. దాని రాడ్స్ అన్నీ ఊడిపోయి వేలాడుతున్నా కూడా అది ఈడ్చుకొని పోతానే ఉంది. అసలిదొక రోబోయే కాదు అనేసి అంటాడు. ఒక పక్క ట్రక్‌లో ఉన్నోళ్ళేమో ఇట్లా మాట్లాడుతా ఉంటారు. "హే కెంజీ, నీకు వినిపిస్తుందా? దెబ్బలు తగిలించుకోకు" అనేసి అంటా ఉంటాడు. ఆ రేడియో యోచిత్సునెకి గూడా వినిపిస్తదనమాట. వాట్ ద హెల్! కెంజీ ఆ రోబోని ఎక్కేసాడా అనేసి పరిగెట్టుకుంటూ వస్తా ఉంటాడు. యుకిజీ ఇంకా మాన్‌చాన్ గూడా వినిపిస్తది. కెంజీ రోబోలోకెళ్ళిపోయాడా అని. యుకిజీ అంటది, "కమాన్ మాన్‌చాన్, డ్రైవింగ్ స్టార్ట్ చెయ్యి. మనం ఆ ఇడియట్‌ని ఆపాలి" అని. మాన్‌చాన్ గాడేమో మనం ఆ ప్రొటెక్టివ్ సూట్స్ లేకుండా అక్కడికి వెళ్ళలేము అని చెప్తాడు. యుకిజీ అసలు ఒప్పుకోదనమాట. కానీ కెంజీ పరిస్థితి ఏంటి అనేసి ఇట్లా డోర్ ఓపెన్ చేసి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతా ఉంటది. వెనకాల నుంచి మాన్‌చాన్ కూడా పరిగెట్టుకుంటూ వస్తా ఉంటాడు. "ఆగు యుకిజీ" అని. దాంతో సీన్ కట్ అయిపోతుంది. మళ్ళీ మనకి కెంజిని చూపిస్తారనమాట. వాడక్కడున్న ఆ స్టెప్స్ అన్ని ఎక్కుతా ఉంటాడు. లాడర్ క్లైంబ్ చేస్తా ఉంటాడు. అదేమో కదులుతా ఉంటది మొత్తం. వాడు సడెన్‌గా స్లిప్ అయి కింద పడిపోతాడు. కానీ నెక్‌లో తప్పించుకుంటాడు. ఇంకలా వేలాడుతూ, వేలాడుతూ ఆ క్యాబిన్ దగ్గరికి పోతా ఉంటాడు. సడెన్‌గా ఓర్చో వాడు ఇట్లా కాల్ చేస్తాడు. "హే కెంజీ, వినిపిస్తుందా? ఇది ఓర్చో" అని. అండ్ ఇట్లా చెప్తాడు ఓర్చో వాడు. "నేనిప్పుడే రేడియో విన్నాను. అండ్ అందులో ఎస్‌డిఎఫ్ హెలికాప్టర్స్ చెప్పిన దాని ప్రకారము ఆ రోబో మీద ఒక రేడియో యాక్టివ్ సింబల్ కనిపించింది. దానర్థము ఈ రోబో ఒక న్యూక్లియర్ రియాక్టర్ నుంచి పవర్ డ్రా చేస్తుందని. అలా అయితే ఈ రోబోని డైనమైట్‌తో పేల్చడం అనేది చాలా బ్యాడ్ ఐడియా" అనేసి అంటాడు. అప్పుడు కెంజి గాడు తిడతాడిట్లా కోపమొచ్చి. అసలు ఈ చెత్త కుప్పలో అటామిక్ రియాక్టర్‌ని ఎలా పట్టిస్తారు అని. అలా ఇంకా లాస్ట్‌కి ఎక్కి, ఎక్కి ఆ డోర్ ఇట్లా ఓపెన్ చేస్తాడనమాట. ఓపెన్ చేయంగానే అక్కడెవడో కూర్చొని డ్రైవ్ చేస్తా ఉంటాడు. కెంజి గాడు ఇట్లా మాస్క్ తీసేసి, "రోబోట్‌ని ఆపు, లేదంటే నేను షూట్ చేసేస్తా" అనేసి అంటాడు. "అసలు నేను చెప్పేది నీకు వినిపిస్తుందా?" అనేసి ఇట్లా దగ్గరికెళ్తాడు. దగ్గరికెళ్ళి వాడి తలకి ఇట్లా గన్ పెడతాడు. పెట్టంగానే వాడి తల ఇట్లా ఊడిపోతది. సో, బేసిక్‌గా అదేంట్రా అంటే ఒక బొమ్మ. వాడు షాక్ అయిపోతాడు టోటల్‌గా. సో, అక్కడున్న కంట్రోల్స్‌ని ఇట్టిట్లా ఊపుతాడు. ఈ కంట్రోల్స్ గూడా ఫేకా అని. అసలు ఈ పిచ్చి గేమ్స్ ఎప్పుడు ఆగుతాయి అనేసి అనుకుంటాడు. తర్వాత బ్యాగ్‌లో నుంచి డైనమైట్ తీస్తాడనమాట. దీన్ని నేను పేల్చేస్తాను అని డిసైడ్ అయితాడు. తర్వాత ఆ బాంబ్‌ని మొత్తం ఫిట్ చేస్తా ఉంటాడు. డాంకీ, ఫుకుబే, కిరికో, ఇదే ది ఎండ్. హలో ఓర్చో, వినిపిస్తుందా? రోబో నుంచి దూరంగా వెళ్ళిపోండి. నేను ఈ రోబోకి డైనమైట్‌ని ఫిట్ చేసేసాను. 3 మినిట్స్‌లో దీన్ని పేల్చేస్తా అనేసి అంటాడు. తర్వాత వాడు ఆ మాస్క్ ఏసుకుంటాడు మళ్ళీ. కానీ సడెన్‌గా ఆ కాక్‌పిట్‌లో ఉన్న ఒక టీవీ అనేది ఆన్ అయితది. "ఏముందిరా ఈ టీవీలో" అనేసి ఇట్లా మళ్ళీ మాస్క్ ఓపెన్ చేసి చూస్తాడు. అక్కడ ఫ్రెండ్ గాడుంటాడు. "కెంజీ కున్, కెంజీ కున్ లెట్స్ ప్లే" అనేసి అంటాడు. ఆ టీవీలో ఉన్న వీడియో చూసి కెంజీ గాడు షాక్ టోటల్‌గా. "సో, ఆ బిల్డింగ్ దగ్గరున్నది నువ్వే గదా! అదంతా అబద్ధం గదా!" అనేసి అంటాడు. ఫ్రెండ్ గాడేమో "లెట్స్ ప్లే సమ్ మోర్" అని అంటనే ఉంటాడు. కెంజీ గానికి ఇంకా ఫుల్ కోపమొస్తది. "స్క్రూ యూ, కమ్ ఆన్ ఔట్. ఎంతసేపు ఆ టీవీలోనే ఉంటావు? దమ్ముంటే ముందుకు రా" అనేసి పిలుస్తాడు. అప్పుడు టీవీలో ఉన్న ఫ్రెండ్, "నేను నీ కళ్ళ ముందే ఉన్నాను కదా" అనేసి అంటాడు. కెంజీ గాడు షాక్. "నా కళ్ళ ముందా?" అనేసి ఇట్లా ముందుకు చూస్తాడు. రోబోలో కనిపిస్తా ఉంటది. అక్కడ ఒక పెద్ద ఆకారం కనిపిస్తది ఏంటో బ్లాక్ కలర్‌లో. కట్ చేస్తే మనకి వేరే లెవెల్ ఆర్ట్ పీస్ కనిపిస్తది. ఆ రోబో ఆ పెద్ద జైంట్ ఆబ్జెక్ట్ ముందుకొచ్చి ఆగిపోద్ది. కెంజీ గాడు ఇంకా ట్రాన్స్‌లోనే ఉంటాడు. అసలేంట్రా ఇది అని అనుకుంటాడు. స్లోగా ఇట్లా జూమ్ చేసి చూస్తే, "రైట్ హియర్, ఐయామ్ రైట్ హియర్" అని అంటాడు ఫ్రెండ్ గాడు. ఆ పెద్ద ఆబ్జెక్ట్ హ్యాండ్ మీద ఉంటాడాడు నుంచొని. కెంజీ గాడు పిచ్చ సీరియస్‌గా చూస్తా ఉంటాడు. ఫ్రెండ్ గాడేమో, "కెంజీ కున్, త్వరపడు, లేదంటే అది పేలిపోతుంది" అనేసి అంటాడు. "ఒకవేళ నువ్వు ఇప్పుడు పారిపోకపోతే నువ్వు సెట్ చేసిన డైనమైట్‌లో నువ్వే పేలిపోతావు" అనేసి అంటాడు. కెంజీ గాడేమో, "ఆ మాస్క్ తీసేరా పిరికోడా" అనేసి అంటాడు. దాంతో మనకి మళ్ళీ కొత్త చాప్టర్ టైటిల్ కార్డ్ అయితే పడుతుంది. ఈ చాప్టర్ పేరొచ్చేసి 'కెంజీస్ సాంగ్'. మళ్ళీ అక్కడి నుంచే కంటిన్యూషన్ ఉంటుందనమాట. "థాట్స్ రైట్, నువ్వొక పిరికోడివి. అసలు ఆ మాస్క్ లేకుండా ఎక్కడికి వెళ్ళలేని ఒక పిరికి పందవి మాత్రమే. ఆ మాస్క్ ఏసుకొని నువ్వు రియాలిటీ నుంచి తప్పించుకుంటున్నావు. నువ్వు ఆ మాస్క్ నుంచి ప్రపంచాన్ని చూస్తున్నావు కాబట్టే ఈ పనులన్నీ చేయగలుగుతున్నావు" అనేసి అంటాడు. ఆ మాస్క్ తీసేసి, "నువ్వు చేసిన టెర్రిబుల్ థింగ్స్ అన్నీ చూడు, యూ కవర్డ్" అనేసి అరుస్తాడు. ఫ్రెండ్ గాడేమో పిచ్చ సైలెంట్‌గా నుంచొనుంటాడు. అప్పుడు కెంచి గాడు మళ్ళీ ఇట్లా అరుస్తాడనమాట. "నువ్వేసుకున్న మాస్క్, నువ్వు నుంచున్న టవర్, అవన్నీ మా చైల్డ్‌హుడ్ మెమరీస్. హౌ కెన్ ఎ స్కమ్ లైక్ యూ యూజ్ దెమ్ ఫర్ థింగ్స్ లైక్ దిస్" అనేసి అడుగుతాడు. "అసలు వాటిని ఉపయోగించడానికి నీకు హక్కు లేదు. నీకెంత ధైర్యం" అనేసి అరుస్తాడు. అప్పుడు ఫ్రెండ్ గాడేమో, "యాజ్ యూజువల్ యూ సే ది ఫన్నీయెస్ట్ థింగ్స్ కెంజి-కున్" అనేసి అంటాడు. ఒక పక్క కెంజి గాడికి ఇంకా పిచ్చ కోపం వస్తా ఉంటది. ఆ ఫ్రెండ్ గాడేమో ఇట్లా మాస్క్ తీసేస్తాడు. తీసేయంగానే కెంజి షాక్ టోటల్‌గా. "నువ్వా?" అనేసి అంటాడు. దాంతో సీన్ కట్. మనకాడెవడో కనిపియడు. నెక్స్ట్ మనకి ఓర్చోని చూపిస్తారు. ఒక పక్క టైం అయిపోతా ఉంటదనమాట. కెంజి రెస్పాండ్, "టైం అయిపోతుంది. 3 మినిట్స్ అయిపోయింది"
ఏమైంది అనేసి అరుస్తా ఉంటాడు. యుకిజీ కూడా కెంజీ అనేసి అరుస్తా ఉంటది ఒక పక్క. యొర్చిత్సునే, గాడ్ వాళ్ళ గ్రూప్, కానా అందరూ కెంజీ కెంజీ అని అరుస్తా ఉంటారు. గాడ్ వాళ్ళ గ్రూప్ లో ఒకడు క్లాక్ చూస్తాడనమాట. ఇట్స్ మిడ్ నైట్, ఓ ఇట్స్ 21st సెంచరీ అనేసి అనుకుంటారు. వీళ్ళందరూ ఒక పక్క పరిగెడతా ఉంటారనమాట కెంజీని కాపాడడానికి. దాంతో సీన్ కట్. మళ్ళీ మనకి 2014 చూపిస్తారు. సో మీ అంకుల్ కెంజీ విషయంలో అలా జరిగిందా అనేసి అడుగుతాడు ఈ చోనోగాడు. అప్పుడు కానా చెప్పిద్ది, ఈ స్పాట్లో చాలా పెద్ద ఎక్స్‌ప్లోజన్ జరిగింది అని. ఈ ఏరియా మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది అనేసి అంటుంది. అప్పుడు చోనోగాడు చెప్తాడు ఇట్లా, అవును కరెక్టే, దాని గురించి నేను హిస్టరీ బుక్స్‌లో చదివాను అని. ఇంతకీ మీ అంకుల్ కెంజీకి ఏమైంది అనేసి అడుగుతాడు. అప్పుడు కానా తన చేతిలో ఉన్న హెడ్‌ఫోన్స్ ఇస్తుందనమాట. ఇవేంటి చాలా పాత మోడల్ హెడ్‌ఫోన్స్‌లా ఉన్నాయే అని పెట్టుకుంటాడు. క్యాసెట్ కూడానా అని అనుకుంటాడు. కానా ఏమో ఆ విరిగిపోయిన వాక్‌మ్యాన్ లోపల సోనీ క్యాసెట్ పెట్టిద్ది. అందులో సౌండ్ ఇట్లా వినిపిస్తుందనమాట. చెక్ చెక్ టుడే ఈస్ December 31st, 2000 ఇంకొన్ని గంటల్లో కొత్త సెంచరీ స్టార్ట్ అవబోతుంది. అందుకే ఇప్పుడు నేను ఒక కొత్త సాంగ్ రాశాను. అండ్ ద టైటిల్ ఈస్ ఇట్స్ ఎ రిప్ ఆఫ్ బాబ్ డిలన్ అండ్ జాన్ లెనన్. సో బాబ్ లెనన్ అనేసి అంటాడు. ఇద్దరు ఆర్టిస్టుల పేర్లు కలిపేసి ఏదో సాంగ్ పేరు కనిపెడతాడు. తర్వాత వాడు అట్లా సాంగ్ పాడడం స్టార్ట్ చేస్తాడనమాట. బేసిక్‌గా ఈ చాప్టర్ మొత్తం ఆ సాంగే ఉంటుంది. ఆ సాంగ్ దాని లిరిక్సే ఉంటుందనమాట. నిజానికి ఈ వాల్యూమ్ ఎండింగ్‌కి ఆథర్ ఒక సీడీ ప్లే చేసి పెట్టాడు. ఎవరైతే వాల్యూమ్ కొంటారో వాళ్ళ సాంగ్ వినొచ్చనమాట. సో నేను సజెస్ట్ చేసేదేంటంటే యూట్యూబ్‌లోకెళ్ళి కెంజీ సాంగ్ అనేసి కొట్టండి. మీకొస్తుంది ఆ సాంగ్. నిజంగా వినండి, చాలా బావుంటుంది. అండ్ ఆ లిరిక్స్ కూడా మ్యాచ్ అవుతాయి. చలో ఇప్పుడు కంటిన్యూ చేద్దాము. చాప్టర్ ఎండింగ్ కల్లా థ్యాంక్ యూ వెరీ మచ్ అనేసి ఎండ్ చేసేస్తాడు కెంజీ. కట్ చేస్తే మళ్ళీ మనకి చోనోగాడిని చూపిస్తారు. చోనోగాడు ఒక పక్క ఏడుస్తా ఉంటాడనమాట. హిస్ సింగింగ్ ఈస్ ప్రిటీ బ్యాడ్ అనేసి చెప్తాడు. కానీ చిన్న స్మైల్ ఇస్తుంది. దాంతో ఆ సీన్ కట్. ఇప్పుడు మనం నెక్స్ట్ చాప్టర్‌కి వెళ్ళిపోదాము. ఈ చాప్టర్ 80 యువర్ రైడ్ అనమాట. ఇందులో ఫస్ట్ ప్యానెల్‌లో మనకి ది 21st సెంచరీ యూఎన్ హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్ అనేసి చూపిస్తారు. దీన్ని మీరు ఇప్పటి వరకు చాలా సార్లు చూసుంటారు. కానీ మళ్ళీ చూడండి, అక్కడ ఒక స్పీకర్ ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు కదా, మన హ్యుమానిటీ చాలా డిజాస్టర్స్‌ని, చాలా వరకు డేంజర్స్‌ని ఎదుర్కొంది అని. కానీ అసలు ఎప్పుడు కని విని ఎరుగని ఈ డేంజర్‌ని కూడా మన మ్యాన్‌కైండ్ కాంకర్ చేసింది. అండ్ దాని తర్వాత మనం 21st సెంచరీలో అడుగు పెడుతున్నాము. కానీ మనము ఈ కొత్త మిలీనియంలో అడుగు పెడుతున్నాము అంటే దానికి కారణమైన వ్యక్తుల్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. అసలు హ్యుమానిటీ ఇంత సేఫ్‌గా ఉందంటే అది వీళ్ళ వల్లనే. నౌ ఐ షల్ ఇంట్రడ్యూస్ దెమ్. ప్లీజ్ గివ్ యువర్ వార్మెస్ట్ వెల్కమ్ టు ది మెన్ హూ సేవ్ ది హ్యూమన్ రేస్ అనేసి ఇంట్రడ్యూస్ చేస్తాడు. అప్పుడు కొంచెం మంది నడుచుకుంటూ వస్తారు. ఇక్కడి వరకు ఇప్పటిదాకా మీరు 2 టైమ్స్ చూసారు. అండ్ ఎప్పుడు కూడా వాళ్ళ ఫేస్ చూడలేదు కదా. లెట్స్ కంటిన్యూ. ఆ స్పీకర్ గాడు ఇంకా బిల్డప్ ఇస్తూనే ఉంటాడు ఇట్లా. వాళ్ళ జర్మ్ వార్ఫేర్ రోబోట్‌కి వ్యాక్సిన్ తయారు చేయడమే కాకుండా ఆ బ్లడీ డీమన్ ఆఫ్ ఎ టెర్రరిస్ట్‌కి ఎదురుగా నుంచొని ఫైట్ చేసి వాడిని డిస్ట్రాయ్ చేసినారు. లెట్స్ వెల్కమ్ దెమ్ అనేసి అంటారు. ఆ ప్రజలందరూ గట్టి గట్టి అరుస్తూ చప్పట్లు కొడతా ఉంటారనమాట. ఇక్కడ మనకి ఒక షాడో లా కనిపిస్తది. చూస్తే వాళ్ళు ఓచో ఇంకా యుకిజీ అలా కనిపిస్తారు. కానీ కట్ చేస్తే వాళ్ళెవరో కాదు, మంజుమే అండ్ వాళ్ళ గ్రూప్ అనమాట. వీళ్ళందరూ ఫ్రెండ్ వాళ్ళ మెంబర్సే. నెక్స్ట్ మంజుమే గాడొచ్చి మాట్లాడతాడు ఇట్లా, థ్యాంక్ యూ ఫర్ ద రౌండ్ ఆఫ్ అప్లాస్. కానీ ఇక్కడికొచ్చి ఈ ప్రైజ్ తీసుకోవడం కరెక్ట్ కాదేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ మా సిచ్యువేషన్‌లో వేరే ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు ఇలానే చేసేవాళ్ళు. యాజ్ ఫెలో హ్యూమన్స్ అండ్ యాజ్ ఫ్రెండ్స్ అనేసి చెప్తాడు. దాంతో అక్కడున్నోళ్ళందరూ మళ్ళీ చప్పట్లు కొడతారు. దాని తర్వాత మంజుమే ఇట్లా కంటిన్యూ చేస్తాడనమాట. యాక్చువల్లీ నేను మీకోసం ఒక వీడియో ఫుటేజ్‌ని రెడీ చేశాను. అసలు దాన్ని మీకు చూపిచ్చాలా? చూపియకూడదా? అని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే అదంత పెయిన్‌ఫుల్ వీడియో కాబట్టి. అతను లాస్ట్ వరకు ఆ టెర్రరిస్ట్‌ని ఎదిరించి మరీ నుంచొని నిలబడి ఉన్నాడు. హీ ఈస్ ద రియల్ పర్సన్ హూ డిజర్వ్స్ ది అప్లాస్ టుడే అనేసి ఇట్లా చూపిస్తాడు ఫింగర్‌ని. ది బాండ్ హూ హోల్డ్స్ ఆల్ ఆఫ్ హ్యుమానిటీ టుగెదర్. అలౌ మీ టు ఇంట్రడ్యూస్ ఫ్రెండ్ అనేసి ఇట్లా చూపిస్తాడు. అప్పుడు వెనకాల టీవీలో నుంచి ఫ్రెండ్ గాడొస్తాడు. వాడి మీద మొత్తం బ్యాండేజెసే ఉంటాయన్నమాట. అది చూసి జనమందరూ షాక్ టోటల్‌గా. ఫ్రెండ్ గాడు రెండే 2 డైలాగులు చెప్తాడు. లెట్ అస్ జాయిన్ హ్యాండ్స్ అండ్ వాక్ టుగెదర్ మై లవింగ్ ఫ్రెండ్స్ అనేసి అంటాడు. దాంతో ఇంక అందరూ చప్పట్లే చప్పట్లు, అరుపులే అరుపులనమాట. నెక్స్ట్ సీన్ కట్ అయిపోద్ది. మళ్ళీ మనకి 2014 చూపిస్తారు. వెయిట్ ఎ సెకండ్. దీనికన్నా ముందు ఇంకోటి చెప్తే బావుంటది. అంటే ఇప్పుడు మీరు ఒకసారి అర్థం చేసుకోండి. వాడు స్టార్టింగ్‌లో టోక్యో మొత్తాన్ని మ్యానిపులేట్ చేసి వాడి వైపుకి తిప్పుకున్నాడు. ఈ ఒక్క వీడియోతో యూఎన్ హెడ్ క్వార్టర్స్‌లో ఎంటర్ అయిన తర్వాత మొత్తం ప్రపంచాన్ని వాడి వైపు తిప్పుకున్నాడు. చలో లెట్స్ కంటిన్యూ. ఇప్పుడు ఆ సీన్ కట్ అయిపోయిన తర్వాత మనకి 2014 చూపిస్తారనమాట. ఇక్కడ ఆ అమ్మాయి ఉంటుంది.
సిస్టమ్ ముందు కూర్చొని ఏదో రీసెర్చ్ చేస్తా ఉంటదనమాట. సో, ఇదంతా అబద్ధమా అనేసి అనుకుంటది. కట్ చేస్తే మళ్ళీ మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారనమాట. గాడ్ చెప్తా ఉంటాడు నూడిల్స్ తింటూ అవును అని. ఆ అమ్మాయి అడుగుతదిట్లా క్యోకో, "ఇదంతా ఏంటి టెక్స్ట్ బుక్‌లో రాసింది ఇదంతా సుత్తేనా" అని. గాడ్ చెప్తాడు, "అదంతా ఫ్రెండ్ అండ్ వాళ్ళ ఫ్రెండ్‌షిప్ పార్టీ రాసిన సుత్తి" అని. తను టోటల్ షాక్. ఇదంతా తయారు చేశారా అనేసి అనుకుంటది. గాడ్ అడుగుతాడు, "సో, రామెన్ గై నువ్వు రీసెంట్‌గా కానాని చూసావా" అని. క్యోకో అడుగుతదిట్లా, "కానానా? కానా ఎవరు" అని. ఆ షాపోడేమో లేదు లేదు ఈ మధ్య కాలంలో నేను చూడలేదు అనేసి చెప్తాడు. అప్పుడు గాడ్ చెప్తాడు హిజ్ నీస్ అని. నీసా? ఎవరి నీస్ అనేసి అడిగిద్ది. గాడ్ చెప్తాడు కెంజీ వాళ్ళ నీస్ అని. నేనిప్పుడు తననే వెతుకుతున్నాను అనేసి చెప్తాడు. అప్పుడు క్యోకో అడిగిద్ది, కొంపదీసి మా పక్క సెక్షన్‌లో ఉన్న ఎండో కానా కాదు కదా అని. అప్పుడు గాడ్ సడన్‌గా అలర్ట్ అయిపోయి నెక్స్ట్ క్లాసా? అదేంటి కానా మీ స్కూల్‌కొస్తుందా అనేసి అడుగుతాడు. అప్పుడు క్యోకో ఏమో ఒక్క నిమిషం ఆగండి. ఇంత తెలుసుకుంటున్నాను. దీనివల్ల నాకు ఏ డేంజర్ లేదు గదా! అనేసి అడిగిద్ది. అప్పుడు గాడు కొంచెం భయపెడతాడనమాట. అవును. ఈ విషయాల గురించి నువ్వు బయట మాట్లాడకూడదు. నిజంగానే సైలెంట్‌గా కూర్చోవాలి. లేదంటే ఈ ముసలోడి కన్నా ముందు నువ్వే చస్తావు అనేసి చెప్తాడు. దెబ్బకి క్యోకో కళ్ళల్లో లుక్ మారిపోద్ది. మళ్ళీ మనకి ప్రెజెంట్ చూపిస్తారనమాట. తనింకా ల్యాప్‌టాప్ దగ్గర కూర్చొని అలా రీసెర్చ్ చేస్తా ఉంటది. యూ గాట్ బి కిడింగ్ మీ. ఐ డోంట్ వాంట్ డై యెట్ అనేసి అంటది. ఈ పాత న్యూస్ పేపర్ ఆర్టికల్స్ చదివితే దీనిలో చాలానే మ్యాటర్ ఉంది. ఇది ఫ్రమ్ 90స్. ఇంకొకటుంది పొలిటీషియన్స్, లాయర్స్, రిలీజియస్ లీడర్స్ లైక్ ఆల్ కైండ్ ఆఫ్ కల్చరల్ ఫిగర్స్ వీళ్ళందరూ మిస్టీరియస్‌గా చచ్చిపోతూ వచ్చారు. బట్ ఐ మీన్ ఇలాంటి విషయాలు ఒక టీనేజ్ గర్ల్‌కి ఎందుకు జరుగుతాయి చెప్పండి? నన్ను వాళ్ళేం చంపరులే అనేసి నవ్వుకుంటది. తర్వాత ఇంక న్యూస్ పేపర్ తిప్పుతా ఉంటే ఫీమేల్ టీనేజ్ బాడీ ఫౌండ్ మ్యూటిలేటెడ్ కేస్ అన్సాల్వ్డ్ అనేసి రాసుంటుంది. ఇంక దెబ్బకి పిచ్చిదయిపోద్ది. దాంతో సీన్ కట్. ఫ్యాకల్టీ రూమ్ లోపలికెళ్ళిపోతుంది తను. అక్కడ సార్ గాడు ఇట్లా అడుగుతాడు, "అదేంటి నీకిది చేయాలని లేదా" అని. అప్పుడు క్యోకో ఇట్లా చెప్పిద్ది, "అవునవును. ఆ బ్లడీ న్యూ ఇయర్స్ ఈవ్ నాకు కొంచెం ఓవర్‌గా అనిపిస్తుంది" అనేసి. "దయచేసి నాకు వేరే టాపిక్ ఏమన్నా ఇవ్వండి. నేను స్విచ్ చేసుకోవచ్చా" అనేసి అడిగిద్ది. సో, నేను ఓషియో హెచ్ఆర్ గురించి రాయాలనుకుంటున్నా అనేసి ఏదో మేనేజ్ చేయడానికి ట్రై చేస్తది. వాడేమో అంత సీన్ లేదు అనేసి అంటాడు. "నీ జాపనీస్ రీసెర్చ్ సబ్జెక్ట్ అనేది ది బ్లడీ న్యూ ఇయర్స్ ఈవ్ అండ్ ది కెంజీ ఫ్యాక్షన్ పీరియడ్. నువ్విప్పుడు దాన్ని మార్చలేవు" అనేసి అంటాడు. ఈ క్యోకో ఏమో, "కానీ సార్ ప్లీజ్ దయచేసి మార్చండి" అనేసి అడిగిద్ది. ఇంక వాడిట్లా చెప్తాడు, "యాక్చువల్లీ రేపు నిన్ను నీ రైడ్ పికప్ చేసుకుంటుంది" అని. క్యోకోకి డౌటొస్తది. రైడా? ఏం రైడు అని. అప్పుడు ఈడు చెప్తాడు, "అవును. ఎప్పుడైతే ఎవరైనా స్టూడెంట్స్ అట్లాంటి విషయాల్లో ఇంట్రెస్ట్ చూపిస్తే మేము అర్జెంట్‌గా దాన్ని ఎడ్యుకేషన్ బోర్డ్‌కి రిపోర్ట్ చేయాలి. అండ్ ఆ బోర్డ్ ఫ్రెండ్‌షిప్ పార్టీ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్‌కి రిపోర్ట్ చేస్తారు. అక్కడి నుంచి మాకు రెస్పాన్స్ వస్తుంది. ఒక ఫెయిర్ లాటరీ డ్రా తర్వాత నిన్ను చూజ్ చేశారు వాళ్ళు" అనేసి చెప్తాడు. చూసేనా? ఎందుకు చూజ్ చేశారు అని అడిగిద్ది. అప్పుడు టీచర్ గాడు చెప్తాడు, "తొమోదాచి ల్యాండ్‌లో ట్రైనింగ్ కోసము" అని. తొమోదాచి అంటే ఫ్రెండ్ అనమాట జాపనీస్‌లో. తిను షాక్ టోటల్‌గా. "ట్రైనింగా?" అనేసి అడిగిద్ది. ఈ టీచర్ గాడు నవ్వుతాడనమాట. "నువ్వు చాలా లక్కీ తెలుసా? నాకు కూడా అక్కడికెళ్ళాలనుంది. కానీ నేను అక్కడికెళ్ళలేను" అనేసి అంటాడు. ఈ క్యోకోకి డౌటొచ్చి అడిగిద్దనమాట. కొంపదీసి అక్కడ నా బ్రెయిన్ వాష్ చేస్తారా అని. టీచర్ గాడు నవ్వుతాడు. "బ్రెయిన్ వాషింగా? డోంట్ బి సిల్లీ" అనేసి. క్యోకోకి ఇంకా భయమేసి వెల్ ఐ విల్ పాస్ ఆన్ దట్ థ్యాంక్ యూ అనేసి చెప్పిద్ది. టీచర్ గాడేమో అంత సీన్ లేదు నువ్వు వెళ్ళాల్సిందే అనేసి అంటాడు. ఇట్స్ సెట్ ఇన్ స్టోన్ అనేసి అంటాడు. దాంతో సీన్ కట్ అనమాట. నెక్స్ట్ మనకి క్యోకో రూమ్ లోపల చూపిస్తారు. అబ్బా ఇప్పుడు నేనేం చేయాలి? ప్రాబబ్లీ నేను ఇక్కడి నుంచి పారిపోవాలేమో అనేసి అంటది. యప్ దాట్స్ ఇట్ గుడ్ బై హోమ్ అనేసి ఇట్లా వెళ్ళిపోతా ఉంటది. సడన్‌గా వాళ్ళ మమ్మీ వచ్చేస్తదనమాట. "క్యోకో నీ రైడ్ రెడీ అయిపోయింది" అనేసి చెప్పిద్ది. వాళ్ళ మమ్మీ ఫుల్ హ్యాపీగా ఉంటదనమాట. ఐయామ్ గ్లాడ్ సో ఇంతమంది జనమున్నప్పుడు కూడా వాళ్ళు కేవలం నిన్నే ఇన్వైట్ చేసినారు ఫ్రెండ్ గురించి తెలుసుకోవడానికి. అసలు నాకు నమ్మశక్యంగా లేదు అనేసి చెప్పిద్ది. అమ్మ నేను చెప్పేది విను" అంటా ఉంటది క్యోకో. దాంతో సీన్ కట్ అనమాట. నెక్స్ట్ మనకి ఫ్రెండ్ గాడి బస్సుని చూపిస్తారు. అందులో క్యోకో కూర్చొని ఉంటది. ఆ బస్సులో ఉన్న ఒక లేడీ ఇట్లా అంటది, "మనము మనందరిని ఇంట్రడ్యూస్ చేసుకోవడం కోసం ఒక చిన్న గేమ్ ఆడదాము" అని. "మీ అందరి దగ్గర ఒక స్పూన్ ఉంది కదా" అనేసి ఇట్లా అడిగిద్ది. అక్కడున్న అమ్మాయిలందరూ "యెస్ మ్యామ్" అనేసి అంటారు. క్యోకోకేమో ఏం అర్థం కాదనమాట. తేడాగా చూస్తా ఉంటది. ఆ లేడీ ఇట్లా చెప్పిద్ది, "మీ చేతిలో స్పూన్ ఇట్లా పట్టుకొని బెండ్ అని గట్టిగా అరవండి" అని చెప్పిద్ది. క్యోకో ఏమో నవ్వుకుంటదనమాట. "అంత సీన్ లేదు. ఇప్పుడు బెండ్ అంటే ఇది బెండ్ అయిపోతుందా" అని అనుకోని ఇట్లా లాగిద్ది. అక్కడ ఉన్నోళ్ళందరూ షాక్ అనమాట. వాళ్ళు బెండ్ అని గట్టిగా అరవంగానే స్పూన్‌లన్నీ వంగిపోతాయి. అండ్ సడెన్‌గా క్యోకో చేతిలో ఉన్న స్పూన్ కూడా వంగిపోద్ది. తను గట్టిగా అరుస్తదనమాట. "నా స్పూన్ కూడా ఎందుకు వంగిపోయింది? దయచేసి నన్ను దించేయండి. నేను ఇంటికెళ్ళిపోతా" అని.
దాంతో సీన్ కట్ చేస్తే మనకొక సీవేజ్ టనల్ లోపల చూపిస్తారు సీన్. నేనెక్కడున్నాను? ఇదంతా ఏంటి? ఇక్కడ వాసనొస్తుంది అనేసి అనుకుంటా ఉంటది క్యోకో. అబ్బా! నాకు ఇంటికెళ్ళిపోవాలనుంది అని నడుచుకుంటూ పోతా ఉంటది. అదేంటి అక్కడెవరున్నారు అనేసి ఇట్లా చూస్తది. ఏదో షాడో వస్తదనమాట. స్లోగా రివీల్ అయితాడు. కెంజీ ఉంటాడక్కడ. ఆడిట్లా చేత్తో పట్టేసుకుంటా ఉంటాడు. క్యోకోకేమో ఇంక ఫుల్ భయమేస్తది. స్టాప్ అనేసి గట్టిగా అరుస్తది కెంజీ అని. దాంతో మనకి కొత్త చాప్టర్ టైటిల్ అయితే పడుతుంది. తొమోదాచి ల్యాండ్ అని. కట్ చేస్తే ఇంతకీ అదేంటో కాదు 3D స్టిమ్యులేషన్ అనమాట. తనొక హ్యాండ్‌సెట్ లాంటిది పెట్టుకొనుంటది హెడ్‌కి. నువ్వేం చేస్తున్నావు? ఓహ్! నో గ్రాస్ అనేసి డై అని గన్‌తో షూట్ చేసేస్తదనమాట. కట్ చేస్తే మళ్ళీ వాళ్ళు నడుచుకుంటూ పోతా ఉంటారు. ఆ తొమోదాచి ల్యాండ్ లోపల. అక్కడ ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ నడుచుకుంటూ పోతా ఉంటారు. వాళ్ళు అనుకుంటారు, ఓహ్ గాడ్! ఐ హేట్ కెంజీ. నాకసలు కెంజీ గాడు నచ్చడు. అండ్ ఆ మరువో ది మోస్ట్ ఫ్యాటెస్ట్ పర్సన్ ఆన్ ఎర్త్ అని. నేను యోచిత్సునేనైతే ఒక 100 టైమ్స్ షూట్ చేశా అని నవ్వుకుంటా ఉంటారు వాళ్ళు. కొయిజుమి ఏమో వెనకాల నడుచుకుంటూ స్లోగా వస్తది. ఆ అమ్మాయిలు ఇట్లా వెనక్కి తిరిగి, హే కొయిజుమి సాన్ నువ్వెలా చేసావు? ఇంతకీ నువ్వా వర్చువల్ అట్రాక్షన్ లాస్ట్ స్టేజ్‌ని క్లియర్ చేసావా అని అడుగుతారు. కొయిజుమి ఏమో ఇంక మొత్తం నిద్రమత్తులో ఉంటదనమాట. ఈళ్ళు అట్లా కొంచెం దగ్గరికెళ్ళి చూసి, వామ్మో! చూస్తుంటే తిను చాలా డ్యామేజ్ తీసుకున్నట్టుంది అనేసి అనుకుంటారు. నిన్నెవరు పట్టుకున్నారు? కొంపతీసి కెంజీ పట్టుకున్నాడా? అసలు వాడేం చేశాడు? బానే ఉన్నావా? అనేసి అడుగుతారు. చెప్పుకోవడానికి సిగ్గేస్తున్నట్టుంది. సరే నీ ముక్కు తుడుచుకో అనేసి ఇట్లా కర్చీఫ్ ఇస్తది. ఈ గ్యాప్‌లో అక్కడికి ఒక అమ్మాయి వచ్చి, డోంట్ వరీ నీకు అలవాటయిపోతుందిలే అనేసి అంటుంది. తనెవరో గాదు డ్రీమ్ నావిగేటర్ తకజుకి సాన్ అనమాట. తనిట్లా చెప్పిద్ది, ఈ వారం ఎండ్ కల్లా యూ విల్ బీ ఏబుల్ టు బీట్ థట్ అట్రాక్షన్ నో ప్రాబ్లమ్ అనేసి. ఆ అమ్మాయిలందరూ ఇంకా ఫుల్ ఎక్సైట్ అయితారు. నిజంగానే మేము కెంజీని ఓడ్చొని ఓడించగలమా అని. అఫ్‌కోర్స్ ఇన్ వన్ షాట్ అని తను ధైర్యం చెప్పిద్ది ఆ లేడీ. ఓకే లెట్స్ గో టు ది నెక్స్ట్ అట్రాక్షన్ అనేసి ఇట్లా తీసుకుపోతా ఉంటదనమాట. ఈ క్యోకోకేమో ఫుల్ కళ్ళు తిరుగుతా ఉంటాయనమాట. డస్ట్‌బిన్ ఎక్కడుంది అనేసి ఎతుక్కుంటా ఉంటది. ఆ లేడీ ఏమో ఏం పర్లేదు నేల మీద పడేయి అని చెప్పిద్ది. ఓకే మీరు చెప్తున్నారు కాబట్టి పడేస్తున్నా అని ఇట్లా వదిలేస్తది. వదిలేయంగానే సడెన్‌గా ఎవడో ఊడ్చేటోడొచ్చేసి ఊడ్చేసుకొని తీసుకుపోతాడు. ఇంకా టోటల్ షాక్ అయిపోతది మొత్తం క్యోకో. ఆ లేడీ చెప్పిద్దనమాట, మా డ్రీమ్ క్లీనర్స్ అసలు నేల మీద కొంచెం కూడా డస్ట్ లేకుండా చూసుకుంటారు అని. ఓకే అయితే మాతో వచ్చేసేయ్ కొయిజుమి సాన్ అని తీసుకుపోతా ఉంటది. అసలు ఏంట్రా ఈ చెత్త ప్లేస్ అనేసి అనుకుంటా ఉంటది కొయిజుమి. అసలు ఈ తొమోదాచి ల్యాండ్ ప్రాబ్లమ్ ఏంటి అని అనుకుంటది. దాంతో సీన్ కట్. నెక్స్ట్ మనకి వాళ్ళందరూ ఒక రోలర్ కోస్టర్ లాంటి దానిలో ఉండడం కనిపిస్తది. మీ ఎడమ వైపు చూడండి మీకు టోక్యో మొత్తం ఫ్లేమ్స్‌లో ఉండడం కనిపిస్తుంది అని. ఒక వాయిస్ అయితే వస్తుంది. హియర్ వి గో ఎవ్రీవన్. ఇప్పుడు మనము బ్లడీ న్యూ ఇయర్స్ ఈవ్ రోజుకెళ్తున్నాము అనేసి చూపిస్తారు. అక్కడ జెయింట్ రోబో ఉంటుందనమాట. తిను ఫుల్ భయపడతా ఉంటది. నెక్స్ట్ స్క్రీన్ మీద ఓడ్చొని చూపిస్తారనమాట. ఆ కళ్ళని చూడండి. అవి చాలా కోల్డ్ ఐస్‌లా కనిపిస్తున్నాయి మీకు. అదొక నిజమైన టెర్రరిస్ట్ కళ్ళు. వీడెవడో గాదు ఓడ్చాయి నాగహారు ఏకే ఓడ్చో. వీడిని బ్లడీ న్యూ ఇయర్స్ ఈవ్ తర్వాత అరెస్ట్ చేశాము. దాని తర్వాత 300 ఇయర్స్ ప్రిజన్ సెంటెన్స్ అయితే వేయబడింది. అండ్ వీళ్ళిద్దరూ ఎవరో కాదు మరువో ఇంకా యోచిత్సునే. అసలు వీళ్ళలాంటి ఈడియట్స్ ఇద్దరు టెర్రరిస్ట్ అంటే నమ్మశక్యంగా లేదు గదా! కానీ నేను చెప్పేది నిజము. వీళ్ళిద్దరూ టెర్రరిస్ట్స్. హౌఎవర్ వీళ్ళిద్దరూ ఆ బ్లాస్ట్ వల్ల చచ్చిపోయారు. ఇంతకన్నా చాలా ఎక్కువ మందే ఉన్నారు అని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది కెంజీ ఫ్యాక్షన్‌లో. ఒక హై ర్యాంకింగ్ వుమెన్ ఆ గ్రూప్‌లో ఉందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానీ ఇంకా ఎప్పటికీ ఆ గ్రూప్ మళ్ళీ రివైవ్ అవ్వదు. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు దీన్ని చూడండి అని చూపిస్తాడు. అప్పుడు ఆళ్ళందరూ షాక్ అనమాట. ఓహ్! అనేసి అనుకుంటారు. కట్ చేస్తే ఆడెవడో గాదు కెంజీని ప్రొజెక్ట్ చేస్తా ఉంటాడు ఆడు. ఎండో కెంజీ వీడే బ్లడీ న్యూ ఇయర్స్ ఈవ్ రోజు జరిగిన దానికి లీడర్. వీడే ది డీమోనిక్ టెర్రరిస్ట్. వీడే ప్రపంచాన్ని అంతం చేయడానికి ట్రై చేశాడు. అండ్ వీడిని ఎదిరించింది ఎవరో కాదు ఫ్రెండే. ఓహ్! అవును మీలో ఎవరికైనా ఫ్రెండ్‌ని చూడాలనుందా? అసలు ఎలా ఉంటాడో చూడాలనుందా అనేసి అడుగుతాడు. ఆళ్ళందరూ ఫుల్ ఎక్సైట్ అయిపోతారనమాట. నేను చూస్తానని. ఓకే దెన్ క్లోజ్ యువర్ ఐస్ ఎవ్రీబడీ అనేసి అంటాడు. అందరూ కళ్ళు మూసుకుంటారనమాట. ఇప్పుడు మీరందరూ ఫ్రెండ్‌ని చూడగలుగుతున్నాడా? ఎలా ఉన్నాడు ఫ్రెండ్ అనేసి అడుగుతాడు. ఆ అమ్మాయిలు అందరూ ఇట్లా ఫుల్ ఓహ్ మై గాడ్! ఆయన చూడడానికి చాలా బాగున్నారు. హి ఈస్ సో గార్జియస్. వాట్ ఎ హంక్ అనేసి అనుకుంటారు. ఈ కొయిజుమికి అసలేం అర్థం కాదనమాట. ఫుల్ తేడాగా చూస్తది. ఈడేమో ఇంకా ఫుల్ ఎత్తెత్తి చెప్తా ఉంటాడు. అవును కరెక్టే. ఫ్రెండ్ ఆల్రెడీ మనలోనే ఉన్నాడు. జాగ్రత్తగా చూడండి అనేసి చెప్తా ఉంటాడు. ఈ కొయిజుమి ఏమో అబ్సల్యూట్‌లీ ప్రిపాస్టరస్ అనేసి తిట్టుకుంటది. తను కూడా కళ్ళు మూసుకుంటది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్‌లో మనకి ఒక బాతింగ్ ప్లేస్‌నైతే చూపిస్తారు. అక్కడ క్యోకో పూల్ లోపల ఉంటుందనమాట. కళ్ళు మూసుకుంటే కనిపిస్తాడా? ఇది మాట్లాడేదంతా సుత్తే అని అనుకుంటది. మీకో విషయం తెలుసా? నేనిక్కడ ఇంకా ఒక వారం పాటు ఉండాలి. ఒక్క నిమిషం ఆగండి. అసలు నేను ఇంకా ఎన్ని రోజులు ఇక్కడే ఉండాలి? అనేసి తనలో తనే మాట్లాడుకుంటా ఉంటది. స్లోగా కళ్ళు తెరిచి చూస్తే అక్కడున్న గ్లాస్‌లో నుంచి ఎవడో ముసలోడు పీక్ చేస్తా ఉంటాడు.
దెబ్బకి సడన్‌గా అరుస్తుందనమాట. అక్కడ చుట్టుపక్కలోళ్ళు ఏమైంది అని అడుగుతారు. ఆ విండో దగ్గర నాకొక ఫేస్ కనిపిచ్చింది అనేసి చెప్పిద్ది. వాళ్ళందరూ అదేంటి ఎవరైనా పీప్ చేస్తున్నారా అనేసి చూస్తారు. కానీ ఎవ్వరుండరక్కడ. దాంతో సీన్ కట్ అయిపోతుంది. మళ్ళీ క్యోకో వాళ్ళ రూమ్ లోపల చూపిస్తారు మనకి. ఇంతకీ ఏంట్రా అంటే క్యోకో ఒక హెడ్‌ఫోన్స్‌ని, ఒక మ్యూజిక్ ప్లేయర్‌ని స్మగుల్ చేసి లోపలికి తీసుకొచ్చేస్తది. థాంక్ గాడ్ దీన్ని సేఫ్‌గా దాచుంచాను నేను. వాళ్ళు నా వస్తువులన్నీ కాన్ఫిస్కేట్ చేసేసుకున్నారు అనేసి అనుకుంటది. ఇంకోసారి వాళ్ళు నాకు చూపించే చెత్త టీవీ షోస్ ఎప్పటికి చూడను అని అనుకుంటా ఉంటది. నా మైండ్‌ని కామ్ చేసుకోవాలంటే ఈ ఎరో మ్యూజిక్ వినాలి అనేసి ఇట్లా పెట్టుకొని వింటా ఉంటదనమాట. అలా వింటూ వింటూ గాడ్ గాడు చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటది. నువ్వెప్పటికీ ఫ్రెండ్ గురించి ఎవరితోనూ మాట్లాడకూడదు అని. ఒకవేళ సైలెంట్‌గా ఉండకపోతే నువ్వు ఈ ముసలోడి కన్నా ముందే చచ్చిపోతావు అని చెప్తాడు గదా! అలా భయపడతా వింటా ఉంటది. సడెన్‌గా ఎనకాల నుంచి ఎవరో చేత్తో ట్యాప్ చేస్తారు. ఇంతకీ తనెవరో గాదు ఆ ఇన్‌స్ట్రక్టర్ అనమాట. బయట ప్రపంచం నుంచి నువ్విక్కడికి వస్తువులు తీసుకొని రాలేవు కొయిజుమి-సాన్ అనేసి చెప్పిద్ది. ఇంతకుముందు ఈ రూమ్‌లో ఉన్న అబ్బాయి కూడా ఇలానే చేశాడు. అందుకే అతను అనేదో చెప్పబోతది. సర్లే ఏదైతే అదయింది. దీన్ని నా దగ్గరే ఉంచుకుంటాను. హావ్ ఎ గుడ్ నైట్ అని చెప్పేసి డోర్ మూసేస్తది. కొయిజుమి మొత్తం షాక్ టోటల్‌గా. అసలు నా దగ్గర హెడ్‌ఫోన్స్ ఉన్నాయని తినకెలా తెలుసు అని షాక్ అయిపోద్ది. కొంపదీసి ఇక్కడెక్కడైనా హిడెన్ కెమెరా ఉందా అనేసి మొత్తం వెతుకుతా ఉంటదనమాట రూము. తనకి అక్కడొక వాల్ పెయింటింగ్ కనిపిస్తది. ఆ వాల్ పెయింటింగ్ ఇట్లా తిప్పుతది ఇక్కడుందా అనేసి. అయితే లేదు లేదు ఇక్కడ లేదు అనుకోని వెళ్ళిపోబోతది కానీ చిన్న రైటింగ్స్‌లో ఏదో రాసుంటదనమాట. ఏంటిది ఇంత చిన్నగా ఉంది అని దగ్గరికెళ్ళి చూస్తే అక్కడ హెల్ప్ మీ అని రాసేసుంటది. దాంతో ఆ సీన్ కట్ అయిపోతుంది. కట్ చేస్తే మనకొక టీవీ షో లాంటిదాన్ని చూపిస్తారు. అక్కడొక జాపనీస్ వ్యక్తి నుంచొని హలో ఎవ్రీబడీ, హలో ది పీపుల్ ఆఫ్ ది వరల్డ్ అనే సాంగ్ పాడుతా ఉంటాడు. ఎవ్రీబడీ డాన్స్ విత్ ఎ హలో ఇన్ ద ఇయర్ 2015 అనేసి అంటాడు. ఇంతకీ అదేంట్రా అంటే ఎక్స్‌పో 2015 అనమాట. ఇదంతా కూర్చొని కొయిజుమి చూస్తా ఉంటది అదే రూమ్ లోపల. ఛానెల్ మారిస్తే ఇదొక ఫ్రెండ్ టీ షర్ట్ దీన్ని కొనుక్కోండి. ఇది స్పోర్ట్స్‌కి, ఔట్‌డోర్ యాక్టివిటీస్‌కి ఈజీగా ఉపయోగించుకోవచ్చు అనేసి ఒక అమ్మాయి అడ్వర్టైజ్‌మెంట్ ఇస్తా ఉంటది. ఇంకా కొయిజుమికి పిచ్చిలేస్తది మొత్తం. ఫ్రెండ్ దిస్, ఫ్రెండ్ థాట్ ఏంటిదంతా మొత్తం ఫ్రెండ్ గురించే చెప్తున్నారు. అసలు నార్మల్ టెలివిజనే లేదా అనేసి తిట్టుకుంటా ఉంటది. బయట ప్రపంచంతో మాట్లాడడానికి ఫోన్‌లు గూడా కలవవు. అసలేంటిది అనేసి అనుకుంటా ఉంటది. దాని తర్వాత అక్కడ హెల్ప్ మీ అని రాసుంటది గదా! దాన్ని చూస్తది. ఇంక మొత్తంగా మెంటల్‌ది అయిపోద్దనమాట. ఎట్టి పరిస్థితిలో ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోవాలి అనేసి అనుకుంటది. అందుకే ఈ చాప్టర్ పేరొచ్చేసి ఎస్కేప్. కట్ చేస్తే నెక్స్ట్ సీన్‌లో కొయిజుమి మొత్తం డ్రెసప్ అయిపోయి ఉంటదనమాట. ఇంకా అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతా ఉంటది. ఈ గ్యాప్‌లో వెనకాల నుంచి ఎవరో ఫాలో అయితా ఉంటారు. సో, తను సడెన్‌గా వెళ్ళిపోయి ఒక ఎలిఫెంట్ స్టాచ్యూ వెనకాల నుంచుంటది. అక్కడి నుంచి దాక్కొని చూస్తే ఎవరో ఇద్దరు అబ్బాయిలు పరిగెట్టుకుంటూ ఎతుకుతా ఉంటారనమాట. తనెక్కడికెళ్ళింది నువ్వు చూసావా అని. ఇదేంటి నన్ను ఆల్రెడీ వాళ్ళు నేను బయటకు రావడం చూసారా ఏంటి అనేసి అనుకుంటది. కానీ కంగారులో ఆ పక్కనున్న స్టాచ్యూని ఇరగ్గొట్టేస్తదనమాట కింద పడేసి. దాంతో ఆళ్ళిద్దరు పట్టేసుకుంటారు తనని. ఫాలో అయితా ఉంటారు. తినేమో పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటది. అలా దూరంగా వెళ్ళిపోయి అక్కడున్న ఒక పెద్ద మష్రూమ్ వెనకాల దాక్కుంటది. కానీ అక్కడ ఫాలో అయ్యేవాళ్ళొచ్చి ఒక అమ్మాయిని పట్టేసుకుంటారనమాట. దొరికిపోయావు నువ్వు అనేసి. నువ్వు భయపడాల్సిన అవసరం ఏం లేదు అనేసి ఆ అమ్మాయిని పట్టుకుంటా ఉంటారు. ఆ అమ్మాయేమో లేదు నన్ను పట్టుకోకండి, నన్ను వదిలేయండి అని అంటా ఉంటది. అచ్చా ఓకే. వేరే ఎవరో ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేశారా అని అనుకుంటది కొయిజుమి. ఇంతకీ ఆ పట్టుకున్నది ఎవరో గాదు ఆ ఇన్‌స్ట్రక్టరే. ఆ ఇన్‌స్ట్రక్టరు గట్టిగా అమ్మాయిని పట్టుకొని నువ్వు భయపడాల్సిన అవసరం ఏం లేదు. నువ్వు బానే ఉంటావు అనేసి ఒక ఇంజెక్షన్ గుచ్చేస్తది. ఆ అమ్మాయేమో కళ్ళు తిరిగి పడిపోద్ది. అప్పుడింకా ఇన్‌స్ట్రక్టరు వన్ మోర్ ఫర్ తొమోదాచి వరల్డ్ అనేసి చెప్పిద్ది. అక్కడున్న ఇంకొక తొమోదాచి ఎంప్లాయీ గాడు థాంక్ యూ అనేసి అంటాడు. వాడు గూడా వన్ మోర్ ఫర్ టీడబ్ల్యూ అనేసి అరుస్తాడు. పక్కనోడు గూడా థాంక్స్ అని చెప్తాడు. తొమోదాచి వరల్డా ఏంటిది అనేసి అనుకుంటది క్యోకో. తర్వాత ఆ ఇన్‌స్ట్రక్టర్ ఒకసారి వెనక్కి చూసి అటు ఇటు చూస్తది ఎవరన్నా ఉన్నారా అని. క్యోకో దాక్కుంటది. లాస్ట్‌కి ఆళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోంగానే ఇంకా క్యోకో ఇట్లా అర్థం చేసుకుంటదనమాట. ఒకవేళ తొమోదాచి ల్యాండ్‌లో వాళ్ళని బ్రెయిన్ వాష్ చేయకపోతే వాళ్ళు సీదా తొమోదాచి వరల్డ్‌లోకి పంపబడతారు అని. సో, ఆ తొమోదాచి వరల్డ్ అనేది ఇంకా క్రేజీగా ఉంటుందనమాట. అలా అని క్యోకో అర్థం చేసుకుంటది. ఈ గ్యాప్‌లో క్యోకో ఎనకాలకి ఎవడో వచ్చేస్తాడు. ఎవర్రా ఈడు అని ఇట్లా వెనక్కి తిరిగి చూసే లోపు మనకి స్టార్టింగ్‌లో ఒక క్లీనర్ కనిపిస్తాడు గదా! వాడే అనమాట. వాడిక్కడికొచ్చి ఫోటో తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత అరే! ఈ కెమెరా చాలా పాతదయిపోయిందే. చూడ్డానికి చాలా చీకటిగా ఉన్నాయి ఫోటోలు అనేసి అనుకుంటా ఉంటాడు. అరెరే! నాకా బాత్ ఫోటో గూడా దొరికింది అని నవ్వుకుంటాడు. ఈ గ్యాప్‌లో క్యోకో రియలైజ్ అయిద్ది. అరే! నువ్వా ఓల్డ్ డ్రీమ్ క్లీనర్ గాడివే గదా! అనేసి అంటది. వాడేమో సైలెంట్‌గా లా 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 అనుకోని స్వీప్ చేస్తా పోతా ఉంటాడు. ఏంటి లా 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 అంటున్నావు? మేము బాత్ చేస్తున్నప్పుడు నువ్వు చూసావు గదా! అనేసి అరుస్తది. ఆ క్లీనర్ గాడేమో ఏం పట్టించుకోడు. అలా స్వీప్ చేసుకుంటూ పోతూనే ఉంటాడు. క్యోకో ఏమో అడుగుతా ఉంటది. ఇప్పుడే ఆ కెమెరా నాకిచ్చేసేయి. అలా ఇన్నోసెంట్ టీనేజ్ గర్ల్స్ ఫోటోస్ తీయకూడదు అనేసి తిడతా ఉంటది. వాడేమో అలా అక్కడున్న డోర్ ఓపెన్ చేసుకొని కిందకి నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు. క్యోకో కోపమొస్తదింక. అని ఇలా కొట్టడానికి దగ్గరకొస్తది. అప్పుడు సడెన్‌గా గోడ మీద కాక్రోచ్ వస్తది. వీడు కొట్టేస్తాడు దాన్ని వెనక్కి తిరిగి.
తిరిగి. అప్పుడు ఆ ముసలోడు ఇట్లా చెప్తాడు, బయట చూడ్డానికి ఇదొక ఫ్యూచర్ థీమ్ పార్క్ లాగా అనిపిస్తుంది. ఒక ఇంచు కూడా డస్ట్ లేకుండా. కానీ బిహైండ్ ద సీన్స్ ఇదే రియాలిటీ అనేసి ఒక సీవేజ్ టనల్ లాంటిది చూపిస్తాడు. ది వరల్డ్ అవుట్ దేర్ ఈజ్ నథింగ్ బట్ అ ఫసాడ్, హైడింగ్ ఎ గ్రోయింగ్ మాస్ ఆఫ్ కరప్షన్ అండ్ డికే దట్ స్ప్రెడ్స్ ఎవ్రీ అవుట్వర్డ్ అని చెప్తాడు. ఈ గ్యాప్లో అక్కడికి ఎలుకలు వచ్చేస్తాయి, తిరుగుతా ఉంటాయి. తిని ఫుల్ భయపడుతుంది. కానీ ఆ క్లీనర్ గాడేమో అక్కడ చిన్న డోర్ లాంటిది ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిపోతా ఉంటాడు. అక్కడ మళ్ళీ స్టేర్స్ లాంటివి ఉంటాయి, అవి ఎక్కేస్తా ఉంటాడు ఆడు. తినేమో స్లోగా ఫాలో అవుతా వెళ్తా ఉంటది. కట్ చేస్తే వాళ్ళు తొమ్మిదాచి ల్యాండ్ బయటకు వచ్చేస్తారు. హే మనం బయట ఉన్నాము అని చెప్పిద్ది. ఈడేమో నడుచుకుంటూ అట్లా పోతా ఉంటాడు. అక్కడ ఎవరో బయట వ్యక్తులు ఇద్దరు ఉంటారు. హాయ్ కెప్టెన్ అనేసి అంటారు. గుడ్ వర్క్ టుడే కెప్టెన్ అనేసి చెప్తారు. కెప్టెనా ఎవడీడు అనేసి అడిగిద్ది. క్యోకో ఏమో టోటల్ షాక్. ఈ కెప్టెన్ గాడేమో గెట్ ఇన్ క్విక్ అనేసి పిలుస్తాడు. దెబ్బకి తినెళ్ళి కార్ లోపల కూర్చుంటది. అసలు ఎవరు నువ్వు అని అడిగిద్ది. అప్పుడు ఆ కెప్టెన్ గాడు ఇట్లా చెప్తాడు, కొన్ని సంవత్సరాల క్రితము ఒక వ్యక్తి ఉండేవాడు. వాడు చాలా పిరికి బిజినెస్ మ్యాన్. ఒకప్పుడు వాడు కాంజీలో 4ని 1000 అనుకొని వాళ్ళ బాస్ చేత తిట్లు తిన్నాడు అనే చెప్తాడు. కానీ అట్లాంటి ఒక వ్యక్తికి కూడా స్టాండ్ తీసుకోవాల్సిన సందర్భం వచ్చింది అనేసి ఇట్లా తిరుగుతాడు. తిరగంగానే నీ కళ్ళేంటి ఇలా ఉన్నాయి, నువ్వు యోచిస్తునే కదా అనేసి గుర్తుపట్టేస్తుంది క్యోకో. దాంతో సీన్ కట్. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోదాం. ఈ చాప్టర్ 83 ఆ రిక్వెస్ట్. దీంట్లో ఫస్ట్ ప్యానెల్లో మనకొక జంక్ యార్డ్ లాంటిదని చూపిస్తారు. ఆ కార్ ఎగ్జాక్ట్ గా మధ్యలోకి వచ్చి ఆగిద్దనమాట. వాళ్ళిద్దరు దిగుతారు. దిగంగానే అక్కడ ఒక సీక్రెట్ బేస్ అయితే ఉంటుంది. ఇదే మన సీక్రెట్ బేస్ అనే చెప్తాడు యోట్సుత్సునే. దాంతో టైటిల్ కార్డ్ అయితే పడుతుంది. నెక్స్ట్ ప్యానెల్ ఇట్లా చూపిస్తారు. యోట్సుత్సునే గాడు ఇట్లా అంటాడు, ఒక జోక్ వేస్తాడనమాట. గ్రాస్ ఫీల్డ్ లో ఒక సీక్రెట్ బేస్ గడ్డితో కట్టుకుంటే బాగుండని నాకు అనిపించింది, కానీ లేదు అది వింటర్ లో ఎండిపోతుంది అనేసి నవ్వుతాడు. వెల్ ఐ సపోజ్ నేను చెప్పేది నీకేం అర్థం కావట్లేదేమో అనేసి ఇట్లా డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తా ఉంటాడు. అప్పుడు లోపలనొకడు, ఓ కెప్టెన్ నాకు తను గుర్తుంది, ఇదిగో నేను తన ఐడి ప్రిపేర్ చేసా అని చూపిస్తాడు. ఎక్సలెంట్ అని వీడు అంటాడు. మెంబర్ ఐడియా ఏంటది అని క్యోకో దగ్గరికి వెళ్తుంది. అప్పుడు యోట్సుత్సునేగాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇట్లా, అవును నీకు గుర్తుందా, కొన్ని సంవత్సరాల క్రితము ఒక మెంబర్ ఐడి లాంటిది ఉండేది, దాని గేట్ దగ్గర పెడితే గేట్ ఓపెన్ అవుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దాని తర్వాత ఈ ఏరియాలో ఒక సెక్యూరిటీ మెకానిజం ఉంది, ఈ కార్డ్ పెట్టకపోతే అలారమ్స్ వస్తాయి, అయినా ఆ ఫెసిలిటీ కొంచెం మాల్ ఫంక్షన్ చేస్తుందిలే, అందుకే ఇట్ సైడ్ ఒక సెక్యూరిటీ కెమెరా ఉంటది, ఈ కార్డ్ ని చూపిస్తే నేను ఎలో చేస్తారు అని చెప్తాడు. సరే ఏంట్రా ఈ కార్డు అనేసి కొయిజుమి చూస్తుంది. అక్కడ కొయిజుమి క్యోకో అనేసి రాసి ఉంటది. తను స్నానం చేస్తున్నప్పుడు ఆ ఫోటో తీస్తాడు కదా, ఆ ఫోటో ఉంటుంది అక్కడ. వెయిట్ మినిట్ ఏంటి ఫోటో అనేసి అడిగిద్ది. యోట్సుత్సునేగాడేమో నువ్వేం కంగారు పడకు, బాటమ్ పార్ట్ కట్ చేసేసి అవతల పడేసాము అని చెప్తాడు. తినేమో ఫుల్ సిగ్గుపడతా అనమాట. దానికి బాటమ్ హాఫ్ కూడా ఉందా, సో మీరు ఫుల్ ఫోటో తీశారు, నాకు కెమెరా మెమరీ ఇచ్చేయండి అని అడిగిద్ది. యోట్సుత్సునేగాడు ఇంకా డైవర్ట్ చేసేస్తాడు టాపిక్ ని. ఇప్పుడేం మరవకు, నన్ను ఫాలో అవ్వు అని పిలుస్తాడు. కొయిజుమికి ఇంకా మళ్ళీ కోపం వస్తుంది. అదేంటి అలా అంటారు, ఒకవేళ ఒక టీనేజ్ గర్ల్ నేకెడ్ ఫోటో బయటపడితే తను అరవకూడదా అనేసి అడిగిద్ది. వాళ్ళిద్దరేమో అందులో ఏముంది అంత బిగ్ డీల్ కాదది అనేసి నవ్వుకుంటారు. తర్వాత యోట్సుత్సునేగాడు అక్కడ కిందన్న మ్యాట్ ఓపెన్ చేసేస్తాడు. దాని లోపలికి నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు అనమాట. నేను నీకు చెప్పాను కదా ఇది ఒక సీక్రెట్ బేస్ అని చెప్పి పిలుస్తాడు. కొయిజుమి ఏమో కొంచెం భయపడుతుంది, నాకు అక్కడికి రావాలని లేదు అని చెప్పిద్ది. యోట్సుత్సునేగాడేమో నువ్వేం కంగారు పడకు, ఇప్పుడు నువ్వు కూడా ఒక మెంబరే అని చెప్తాడు. అదేంటి నేనెప్పుడు మెంబర్ అయిపోయాను అన్నట్టు టోటల్ ఆశ్చర్యపోతుంది. ఆయన కూడా నడుచుకుంటూ లోపలికి వచ్చేస్తాడు అనమాట. ఇంతకీ లోపలికి వెళ్ళి చూస్తే మొత్తం బుక్స్ పేపర్స్ అన్నీ ఉంటాయి అక్కడ. యోట్సుత్సునేగాడు అక్కడ నుంచొని ఒక కాఫీ తయారు చేస్తా నాకు అనేసి ఏదో ప్రిపేర్ చేస్తా ఉంటాడు. ఈ గ్యాప్ లో తను ఇట్లా అంటది, యోట్సుత్సునే సాన్ ఐ మీన్ కెప్టెన్ నేను చెప్పేది వినండి అని పిలుస్తా ఉంటది. వీడేమో లేదు యోట్సుత్సునే సాన్ అని పిలు సరిపోతుంది, నేనేమి నిజంగా కెప్టెన్ కాదు, అక్కడ కనిపించే వాళ్ళలో ఎవరైనా నాకు కనిపిస్తే నేను వెంటనే ఈ పొజిషన్ నుంచి తప్పుకుంటా అని చెప్తాడు. ఇంతకీ అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఫోటోలు అన్నీ ఉంటాయి అనమాట. మరువో ఓచో కెంజియా అని తను చూస్తుంది వాళ్ళందరినీ. యోట్సుత్సునేగాడు చెప్తాడు ఇట్లా, ఏదో ఒక రోజు వాళ్ళు తప్పకుండా తిరిగి వస్తారు అని. క్యోకోకి డౌట్ వస్తుంది, అదేంటి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మీరు చనిపోవాలి అని. వీడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఆహో అదా, యాక్చువల్లీ బ్లడీ న్యూ ఇయర్స్ ఈ రోజు నేను సపరేట్ గా వేరే దగ్గర ఉన్నాను, నాకు సడన్ గా ఒక హ్యూజ్ ఎక్స్ప్లోజన్ వినిపించింది, దాని తర్వాత నన్ను ఎవరో వెంబడించారు, ఐ జస్ట్ బేర్లీ ఎస్కేప్డ్ అని చెప్తాడు. దాని తర్వాత ఆ డార్క్నెస్ లో వాడికి ఒక ఫెయింట్ వాయిస్ వినిపించిందంట, సేయింగ్ హెల్ప్ మీ అని. ఆ వ్యక్తి బాడీ మొత్తం బ్లడ్డే ఉందని చెప్తాడు. ప్రాబబ్లీ వాడు కూడా ఆ వైరస్ తో ఇన్ఫెక్ట్ అయి ఉన్నాడేమో. అప్పుడు నేను పక్కనే ఉన్న వెండింగ్ మిషన్ నుంచి ఊలాంగ్ టీ తీసుకొచ్చి ఇచ్చాను, అండ్ వాడు ఆ టీ ఎంతో హ్యాపీగా తాగాడు, దాని తర్వాత చచ్చిపోయాడు అని చెప్తాడు. ఈ గ్యాప్ లో
నన్ను వెంబడిస్తూ వచ్చిన వాళ్ళు మళ్ళీ అక్కడికొచ్చేశారు. అక్కడున్న కంగారు సిట్యుయేషన్‌లో నా జేబులో ఉన్న వాలెట్‌ని కింద పడేసుకున్నాను. అక్కడ కింద పడి చచ్చిపోయిన వ్యక్తి కూడా చూడ్డానికి ఎగ్జాక్ట్‌గా నాలానే ఉన్నాడు. గ్లాసెస్ పెట్టుకొని ఇంచుమించుగా అలానే ఉన్నాడు అనేసి చెప్తాడు. అప్పుడు తిను రియలైజ్ అయ్యిద్ది. సో, వాళ్ళు మీరే చచ్చిపోయారని అనుకున్నారా అనేసి అంటది. ఈ ఒడ్సొచ్చినగాడేమో మాట్లాడించాలిలే తాగు అనేసి అంటాడు. తిను ఇంకా రియల్ రీజన్ చెప్పేస్తది. "యొచ్చుచ్చునే సాన్ మీరు నన్ను కాపాడినందుకు థాంక్స్. కానీ నేను మీ గ్రూప్‌లో జాయిన్ అవ్వలేను. నాకు ఇంటికెళ్ళిపోవాలనుంది. మీకు అర్థమవుతుందా" అని అంటది. యొచ్చుచ్చునే గాడేమో "అంత సీన్ లేదు. నేనేమి నిన్ను కాపాడలేదు. నువ్వు ఈ ప్లేస్ నుంచి ఎప్పటికీ తప్పించుకోలేవు. ఒకవేళ తప్పించుకున్నా కూడా ఈ ప్రపంచం అంచు వరకు వాళ్ళు నీ కోసం వెతుకుతూనే ఉంటారు. ఒక్కసారి నిన్ను పట్టుకున్న తర్వాత వాళ్ళు నిన్ను తొంగదాచి వరల్డ్ లోపలికి పంపించేస్తారు" అనేసి చెప్తాడు. ఈ మాటలన్నీ విని క్యోకో టోటల్ షాక్‌లోకెళ్ళిపోద్ది. అప్పుడు ఈడు అడుగుతాడు, "ఇంతకీ నీ ర్యాంక్ ఏంటి" అని. తినేమో "ర్యాంకా? ఏం ర్యాంక్" అనేసి అడిగిద్ది. అప్పుడు యొచ్చుచ్చునేవాడు ఇట్లా చెప్తాడు. "యాక్చువల్లీ ఈరోజు 50 న్యూ ఎంట్రీస్ ఉన్నాయి తొమదాచి ల్యాండ్‌లోకి. అండ్ ఒకవేళ నువ్వు 48th ఆర్ లోవర్‌లో ఉన్నావంటే నువ్వు ఫెయిల్ అయినట్టే. అండ్ ఐ మేనేజ్డ్ టు గెట్ ఎ క్లాసిఫైడ్ కాపీ ఆఫ్ ది స్కోర్ లిస్ట్" అనేసి చెప్తాడు. "అవునా? అయితే నా ర్యాంక్ ఏంటి" అని అడిగిద్ది తను. అప్పుడు యొచ్చుచ్చునేవాడు చెప్తాడు 49 అని. తినింకా టోటల్ షాక్. అప్పుడు అడిగిద్ది ఇంకా, "ఒకవేళ నేను ఫెయిల్ అయితే ఏమైద్ది" అని. యొచ్చుచ్చునేవాడు చెప్తాడు తొమదాచి వరల్డ్ అని. సో, నేను ఎట్టి పరిస్థితుల్లో తొమదాచి వరల్డ్‌కెళ్ళిపోతానా అనేసి అడిగిద్ది. "అవును" అని చెప్తాడు ఈడు. "అంత సీన్ లేదు" అని అరుస్తది తిను. "నువ్వు తొమదాచి వరల్డ్‌కి ఎళ్ళాల్సిందే. అక్కడి నుంచి తప్పించుకోలేవు" అనేసి చెప్తాడు. అప్పుడు ఇంకా అడిగిద్ది, "మరి నేనేం చేయాలి" అని. చుచ్చునేవాడు ఒక సీక్రెట్ టిప్ చెప్పేస్తాడనమాట. "నీ విజువల్ అట్రాక్షన్స్‌ని నియర్ పర్ఫెక్ట్ స్కోర్స్‌తో క్లియర్ చెయ్యి. దాని తర్వాత నీ ర్యాంక్‌ని టాప్ 3 వరకు తెచ్చుకో" అని. రేపటి లోపు అది గూడా. తినేమో "టాప్ 3యా? నా వల్ల కాదు బాబోయ్" అనేసి అంటది. అప్పుడు యొచ్చుచ్చునే చెప్తాడు, "నేను నీకు స్ట్రాటజీస్ అన్నీ నేర్పిస్తాను" అని. అప్పుడు తిను అడిగిద్ది నాకు చెప్పమని. వీడు చెప్తాడు ఇంక లాస్ట్‌కి, "నేను నీకు చెప్తాను గానీ ఒకవేళ నువ్వు టాప్ 3కెళ్తే నువ్వు తొమదాచి వరల్డ్ నుంచి తప్పించుకుంటావేమో గానీ నీకు వేరే ట్రబుల్ వచ్చి పడుతుంది" అని చెప్తాడు. "ట్రబులా? ఏం ట్రబుల్" అని అడిగిద్ది. అప్పుడు ఈడు చెప్తాడు, "యూ విల్ బీ సరౌండెడ్ బై ఫ్రెండ్" అని. సరౌండెడా? అదేంటి అని అడిగిద్ది. అప్పుడు చెప్పడం మొదలెడతాడు ఈడింకా. "యూ విల్ టర్న్ డాసైల్. ఆల్ యూ విల్ బీ ఏబుల్ టు డూ ఈజ్ స్మైల్. యూ వోంట్ బీ ఏబుల్ టు డౌట్ ఎనీథింగ్ ఎనీమోర్" అనేసి చెప్తాడు. అప్పుడు తినేమో "లేదు లేదు నాకలా అవ్వాలని లేదు" అనేసి చెప్పిద్ది. యొచ్చుచ్చునేవాడు చెప్తాడిట్లా, "నేను నీకు చూపిస్తాను ఏం చేయాలని. కానీ అసలు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యువర్ విల్ పవర్" అనేసి చెప్తాడు. "అండ్ నేను నీకిచ్చే గేమ్ స్ట్రాటజీస్‌కి బదులుగా నా దగ్గర ఒక రిక్వెస్ట్ ఉంది" అనేసి చెప్తాడు. "రిక్వెస్టా? ఏంటది" అని అడిగిద్ది. వీడు చెప్తాడు, "ఒకవేళ నువ్వు టాప్ 3కెళ్తే అప్పుడు నీకొక బోనస్ స్టేజ్ ఉంటుంది. అట్ ది ఎండ్ ఆఫ్ ది వర్చువల్ అట్రాక్షన్స్" అని చెప్తాడు. అప్పుడు తిను "బోనస్ స్టేజెసా" అని అడిగిద్ది. వీడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడింకా. "యాక్చువల్లీ సేమ్ నీలానే ఇంకొక బాయ్ గూడా ఉన్నాడు. వాడికి నేను గేమ్ స్ట్రాటజీస్ అన్నీ నేర్పించాను. అండ్ వాడు టాప్ 3కి కూడా ఎళ్ళాడు. దాని తర్వాత బోనస్ స్టేజ్ లోపలికి కూడా వెళ్ళాడు" అనేసి చెప్తాడు. "అవునా? ఏమైంది తనకి" అనేసి అడిగిద్ది తిను. "నేను వాడి రూమ్‌కి క్లీనింగ్ కోసం వెళ్ళినప్పుడు వాడు పార్క్‌ని వదిలి వెళ్ళిపోవడం కనిపించింది. హీ హ్యాడ్ ఎ హ్యూజ్ సాటిస్ఫైయింగ్ స్మైల్ అక్రాస్ హిస్ ఎంటైర్ ఫేస్" అనేసి చెప్తాడు. "అండ్ ఆ రూమ్ లోపల కేవలం అది మాత్రమే మిగిలుంది" అని చెప్తాడు. ఇంతకీ ఏంట్రా అది అంటే ఒక డాల్ ఉంటదక్కడ తగిలించి. యాక్చువల్లీ దాన్ని తెరు తెరు బూజు అంటారంట. దానర్థం ఒక గుడ్ లక్ చార్మ్. యాక్చువల్లీ దాన్ని చిన్న దాంతో తయారేస్తారు గానీ వాడు బెడ్ షీట్‌తో అంత పెద్దది తయారేశాడు. అదేంటో ఏమో! అది మాత్రమే కాదు వాల్ మొత్తము హెల్ప్ మీ అని చిన్న చిన్నగా రాశాడు అనేసి కూడా చెప్తాడు. అప్పుడు తిను అడిగిద్ది, "అసలు ఏం రూమ్ అది" అని. ఈడు చెప్తాడు 602 అని. "అరే! అది నా రూమే కదా" అనేసి షాక్ అయ్యిద్ది. అప్పుడు యొచ్చుచ్చునే కంటిన్యూ చేస్తాడింకా. "ఆ వాల్స్ క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు నాకు ట్రాష్ క్యాన్‌లో ఒక పేపర్ దొరికిందని. ఇదిగో ఇదే ఆ పేపర్" అనేసి చూపిస్తాడు. తనలా చదువుతున్నప్పుడు వీడు చెప్తాడింకా, "నువ్వు బోనస్ స్టేజ్ వరకు వెళ్ళాలి. వెళ్ళి తిరిగొచ్చి అక్కడ ఏం చూసావో నాకు చెప్పాలి" అనేసి అంటాడు. ఇంతకీ ఆ పేపర్‌లో ఏముంటుందంటే "నేను ఫ్రెండ్‌ని కలిసి వాడితో ఆడుకున్నాను" అనేసి రాస్తాడాడు. దాంతో సీన్ కట్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్‌కెళ్ళిపోదాము. ఈ చాప్టర్ పేరొచ్చేసి గ్రేడ్స్ అనమాట. ఈ చాప్టర్ ఫస్ట్ ప్యానెల్‌లో మనకి కొయిజుమి కనిపిస్తుందనమాట. తనొక స్కూటీ లాంటి దాన్ని రైడ్ చేస్తా ఉంటది. ఒక వర్చువల్ స్కూటీ లాంటి దాన్ని. కట్ చేస్తే మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు మనకి. యొచ్చుచ్చునేగా చెప్తా ఉంటాడు, "నీకు తొమదాచి వరల్డ్‌కి వెళ్ళాలని లేకపోతే ఎట్టి పరిస్థితిలో నువ్వు నెంబర్ 3కి రావాల్సిందే" అని. తినేమో "కానీ నేను నెంబర్ 3 వరకు వెళ్ళలేను" అనేసి చెప్పిద్ది. ఒకవేళ వెళ్ళినా కూడా ఫ్రెండ్ నన్ను కంట్రోల్ చేస్తాడేమో అని భయపడతది. యొచ్చుచ్చునేవాడు చెప్తాడింకా, "నేను నీకు నేర్పించినట్టే ఆ అట్రాక్షన్స్ అన్నీ క్లియర్ చేసేయ్" అని. "నువ్వు వెళ్ళే దారిలో నీకు చాలా క్వెషన్స్, సస్పిషన్స్ వస్తాయి. కానీ వాటినేమి పట్టించుకోకు. నువ్వు హానెస్ట్‌గా ఉన్నట్టు యాక్టింగ్ చెయ్యి. అండ్ నువ్వు వాళ్ళని నమ్ముతున్నట్టు యాక్టింగ్ చెయ్యి. దాంతో వాళ్ళు నిన్ను యాక్సెప్ట్ చేసేస్తారు" అని చెప్తాడు. కట్ చేస్తే మళ్ళీ ఆ సీనే చూపిస్తారు. తనింకా ఆ స్కూటీ డ్రైవ్ చేస్తా ఉంటదనమాట. "ఆర్ యూ టైర్డ్" అనేసి అడుగుతారు. "అవును" అని చెప్పిద్ది తిను ఆన్సర్. "నీకు దాహంగా ఉందా" అని అక్కడున్న రోబో అడిగిద్ది. "అవును" అని చెప్పిద్ది. సడెన్‌గా వాటర్ ఇస్తదనమాట ఆ రోబో.
ఫ్రెండ్ నుంచి ఇది నీకొక ప్రెజెంట్, ఇది నీ హెల్త్ కోసం అనేసి ఆ రోబో తాగిస్తది వాటర్. కట్ చేస్తే మళ్ళీ యోడ్చుచునే గాడి వాయిసెస్ వినిపిస్తాయి మనకి. ఆ అట్రాక్షన్ క్లాసెస్ అయితున్నప్పుడు మామూలు మనుషులైతే ప్రతి ఒక్క చిన్న విషయం గురించి ఆలోచిస్తా ఉంటారు. అసలు నేను ఇది ఎందుకు చేస్తున్నారు? నా చేత వీళ్ళు ఇదంతా ఎందుకు చేపిస్తున్నారు? అన్న పిచ్చి పిచ్చి థాట్స్ అన్నీ వాళ్ళకుంటాయి. కానీ యాక్చువల్‌గా ఆ థాట్స్ అన్నీ పోయి అసలు ఎందుకు చేస్తున్నామో తెలియకుండా చేసేంత సేపు వరకు వాళ్ళు నీ చేత అది చేయిస్తూనే ఉంటారు. అదే వాళ్ళ రీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. సో, ఆన్ ది కాంట్రరీ నువ్వసలు బుర్రలో ఏ థాట్ ఆలోచించకుండానే ఆ అట్రాక్షన్స్ అన్నీ కంప్లీట్ చేసేయాలి అనేసి చెప్తాడు. కట్ చేస్తే మనకి ఇంకో సీన్ చూపిస్తారు. తనక్కడ ఇంకో గేమ్ ఆడుతా ఉంటాదనమాట. ఆ గేమ్ లోపల మళ్ళీ ఇట్లా క్వెషన్స్ వస్తాయి. "నువ్వు హ్యాపీగా ఉన్నావా?" అని. ఆ అమ్మాయి యెస్ అని చెప్పిద్ది. "నువ్వెందుకు హ్యాపీగా ఉన్నావు?" అని రోబో అడిగితే తను మళ్ళీ ఇట్లా చెప్పిద్ది. "బికాస్ ఇట్ ఫీల్స్ వండర్‌ఫుల్ టు బి అలైవ్" అని. మళ్ళీ యోడ్చుచునే చూపిస్తారు. "నువ్వు ఒకవేళ నా స్ట్రాటజీస్‌ని ఫాలో అయితే వాళ్ళకి నువ్వు నచ్చుతావు. జస్ట్ ఎంప్టీ యువర్ హెడ్" అనేసి చెప్తాడు. తినేమో అబ్బా! నేను చేయలేనేమో అని ఏడుస్తా ఉంటది. మళ్ళీ మనకు ఆ గేమ్‌ని చూపిస్తారు. ఈసారి వేరే గేమ్ ఆడుతా ఉంటదనమాట. ఈ గ్యాప్‌లో మళ్ళీ యోడ్చుచునే అడిగే క్వెషన్ వస్తది. "నీకేమైనా ఫేవరెట్ సాంగ్ ఉందా?" అని. అప్పుడు తిను చెప్పిద్ది. యాక్చువల్లీ ఒక రాక్ బ్యాండ్ ఉంది. దాని పేరు ఎరోమెసెన్స్. నాకు వాళ్ళ థీమ్ సాంగ్ అంటే ఇష్టమని చెప్పిద్ది. వీడు చెప్తాడింకా. సో, వాళ్ళ సాంగ్ నీ బుర్ర లోపల పాడుకుంటూ ఉండు అని. అండ్ దెన్ ది రెస్ట్ డిపెండ్స్ అపాన్ యువర్ విల్ పవర్ అనేసి అంటాడు. దాంతో సీన్ కట్. మనకి గ్రేడ్స్ టైటిల్ కార్డ్ పడుతుంది. తనింకా అట్లా పిచ్చి పిచ్చి గేమ్స్ ఆడుతూనే ఉంటదనమాట. ఆ ఎరోమెసెన్స్ పాట పాడుకుంటా ఉంటది బుర్ర లోపల. ఈ గ్యాప్‌లో మళ్ళీ రోబో వాయిస్ వస్తుంది. "నీకు దాహమేస్తే ఈ వాటర్ తాగు" అని. తను ఆ బాటిల్ దగ్గరికెళ్ళి తాగేస్తదనమాట. నాకు ప్రతి గేమ్‌లో ఈళ్ళు వాటర్ ఇస్తున్నారు అనేసి ఆలోచిస్తది. తర్వాత అరే! లేదు లేదు నేను దేని గురించి ఆలోచించకూడదు. ఎరోమెసెన్స్ అనేసి పాడుకుంటా ఉంటది లోపల. ఈ గ్యాప్‌లో అక్కడికి ఆ ఇన్‌స్ట్రక్టర్ వచ్చేస్తుందనమాట. "స్ప్లెండిడ్‌లీ డన్ కొయిజుమి-సాన్. ఈ ప్లేస్ నీకు చాలా నచ్చినట్టుందే" అనేసి అడిగిద్ది. "ఓహ్! డ్రీమ్ నావిగేటర్ తక్సుకి-సాన్ మీరేనా?" అనేసి ఇట్లా లేస్తది తను. అప్పుడు ఆ నావిగేటర్ ఇట్లా అంటది. "నువ్వు ఈ విషయాల్ని సీరియస్‌గా తీసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. యాస్ హ్యాపీ యాస్ ఇఫ్ యూ వర్ మీ" అనేసి చెప్పిద్ది. తినెందుకు ఏడుస్తుంది అని అనుకుంటది కొయిజుమి. "అరే! లేదు లేదు నేను దాని గురించి ఆలోచించకూడదు" అనేసి అనుకుంటది. ఈ గ్యాప్‌లో తను ఇట్లా హగ్ చేసేసుకుంటది. "నువ్వు దాన్ని ఛాలెంజ్ చేయడానికి రెడీగా ఉన్నావా?" అనేసి అడిగిద్ది. "అదే నీకు చాలా హార్డ్ టైమ్ ఇచ్చింది కదా! షూటింగ్ అట్రాక్షన్" అనేసి గుర్తు చేస్తది. కట్ చేస్తే కొయిజుమి మళ్ళీ ఆ షూటింగ్ అట్రాక్షన్ లోపలికెళ్ళిపోతది. ఆ వర్చువల్ హెడ్‌సెట్ పెట్టుకొని. అక్కడికి మరోగాడు నవ్వుకుంటా వస్తాడు. బ్యాక్‌గ్రౌండ్‌లో మనకి యోడ్చుచునే వాయిస్‌లు వినిపిస్తాయన్నమాట. ఒకవేళ మరో తన వెయిట్‌తో నిన్ను పట్టుకున్నాడంటే నువ్వప్పుడు కదలలేవు. సో, దూరంగా ఉన్నప్పుడే వాడిని షూట్ చేసేసేయ్ అనేసి అంటాడు. తిను అట్లనే చేస్తది యాజ్ ఇట్ ఈస్‌గా. నెక్స్ట్ యోడ్చుచునే స్పీడ్‌గా డాష్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. సో, ఒక డెడ్ ఎండ్‌లో వాడిని ట్రాప్ చేసి షూట్ చేసేసేయ్ అనేసి చెప్తాడు. అండ్ నెక్స్ట్ ఓర్చో గాడు ఎటు పడితే అటు నుంచి వచ్చేస్తా ఉంటాడు. ప్రశాంతంగా వాడి అటాక్స్‌ని డాచ్ చెయ్యి. వాడు పాయింట్ బ్లాంక్ రేంజ్‌లోకి వచ్చిన తర్వాత వాడిని షూట్ చేసేసేయ్ అనేసి అంటాడు. లాస్ట్‌కి బాస్ కెంజిని నువ్వు చంపాలి. వాడు చచ్చాడ్రా అని నువ్వు అనుకున్నా కూడా వాడు లేస్తూనే ఉంటాడు. సో, ఎటువంటి మర్సీ చూపించకుండా వాడిని టోటల్‌గా ఫినిష్ చేసేసేయ్ అనేసి చెప్తాడు. ఇంకా తను అట్లా షూట్ చేస్తూనే ఉంటది. అందరిని చంపేస్తా ఉంటది. లాస్ట్‌కి కెంజిని కూడా లేపేస్తది. ఇంకా ఫట గన్ని నొక్కుతూనే ఉంటది గానీ బుల్లెట్సే రావు దానిలో నుంచి. లాస్ట్‌కి ఇంక అయిపోయిందా అనుకుని ఆ హెడ్‌సెట్ ఇట్లా తీసేస్తది. అక్కడున్నోళ్ళందరూ "కొయిజుమి క్యోకో-సాన్ హాస్ జస్ట్ క్లియర్డ్ ఆల్ ది అట్రాక్షన్స్ విత్ స్పెక్టాక్యులర్ రిజల్ట్స్" అనేసి అరుస్తారు. కట్ చేస్తే మనకి మళ్ళీ ఈ నావిగేటర్‌ని చూపిస్తారనమాట. "వెల్ డన్ ఎవ్రీబడీ. ఓకే ఎవ్రీవన్. నా దగ్గర మీ గ్రేడ్స్ ఉన్నాయి. నేనెప్పుడైతే మీ పేరు పిలుస్తానో నాకు నైస్ అండ్ ఎనర్జిటిక్ రెస్పాన్స్ ఇవ్వండి" అనేసి అంటది. ఓకే అని వీళ్ళందరూ అరుస్తారు. కట్ చేస్తే మళ్ళీ యోడ్చుచునేని ఇంకా క్యోకోని చూపిస్తారు. తనేమో ఆ మష్రూమ్ దగ్గర కూర్చొని ఉంటది. ఇంకా యోడ్చుచునే గాడు అంటాడిట్లా, "తొమోదాచి వరల్డ్‌కెళ్ళే ఆ బస్సు ఇప్పుడే ఎళ్ళిపోయింది. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావంటే 47 కన్నా హై గ్రేడ్ వచ్చినట్టు. ఇంతకీ ఎంతొచ్చింది?" అనేసి అడుగుతాడు. క్యోకో చెప్పిద్ది 3 అని. యోడ్చుచునే గాడు "గుడ్ వర్క్. ఇట్ మస్ట్ హావ్ బీన్ టఫ్" అనేసి అంటాడు. తినేమో ఇంక ఫుల్ డిప్రెస్డ్ స్టేట్ లోపలికెళ్ళిపోతది. అసలిక్కడ ఏం జరుగుతుందో నాకు ఇంకేం అర్థం కావట్లేదు. ఐ డోంట్ కేర్ వాట్ హ్యాపెన్స్ అనేసి అంటది. యోడ్చుచునేవాడు మళ్ళీ గుర్తొస్తాడు. నెక్స్ట్ డే నీకు బోనస్ స్టేజ్ ఉంటుంది. హ్యాంగ్ ఆన్. ఇఫ్ యూ కాంట్ స్టాండ్ దిస్ యూ విల్ బీ ఎ స్లేవ్ టు ఫ్రెండ్ అనేసి అంటాడు. నాకు తెలుసు నా నుంచి మీకు ఆ బోనస్ స్టేజ్‌లో ఏముంది అని తెలుసుకోవడమే కదా పని. అంతే కదా అనేసి అడిగిద్ది. ఇప్పుడు యోడ్చుచునేవాడు యాక్చువల్లీ నేను నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను అనేసి అంటాడు. నేను ఆ బోనస్ స్టేజ్‌కి ఉపయోగించిన ఆ రూమ్‌ని క్లియర్ చేయడానికి వెళ్ళినప్పుడు నాకక్కడ బ్లడ్ కనిపించింది. గ్రేట్ పూల్స్ ఆఫ్ థిక్ రెడ్ బ్లడ్ స్ప్రెడ్ అక్రాస్ ది ఫ్లోర్ అనేసి చెప్తాడు. క్యోకో టోటల్‌గా షాక్ అయిపోద్దనమాట. లాస్ట్‌కి యోడ్చుచునేవాడు ఇట్లా అంటాడు. "కమ్ బ్యాక్ సేఫ్లీ ఇన్ వన్ పీస్" అని. దాంతో సీన్ కట్. నెక్స్ట్ మనకి బోనస్ స్టేజ్‌ని చూపిస్తారు. ఆ బోనస్ స్టేజ్ ముందు ఆ నావిగేటర్ నుంచొని ఇట్లా చెప్తా ఉంటది.
దిస్ ఈస్ ఎ వెరీ స్పెషల్ అండ్ హానరబుల్ ఎక్స్పీరియన్స్ అని. మీ క్లాస్లో టాప్ 3 అయిన మీ ముగ్గురికి మాత్రమే ఇది ఇవ్వబడుతుంది. మీ ముగ్గురిని ఈ మ్యాజిక్ ప్రపంచం లోపలికి పంపించబోతున్నాము. అండ్ నౌ లెట్ ది బోనస్ స్టేజ్ బిగిన్ అనేసి అంటది. వాళ్ళ ముగ్గురికి ఆ హ్యాండ్సెట్స్ పెట్టేస్తుంది. ఇంతకీ ఏంట్రా అంటే క్యోకో మొత్తం వేరే ఏదో వరల్డ్ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. కళ్ళు తెరిచి చూస్తే తను ఎక్కడో నడుచుకుని పోతా ఉంటది. సడన్ గా తన ఫ్రాక్ ఎవడో ఇట్లా లాగుతాడనమాట. ఏంట్రా ఎవడీడు అని వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఫ్రెండ్ గాడు ఉంటాడు. లెట్స్ ప్లే అనేసి అంటాడు. అలా అన్న తర్వాత అట్లా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. అసలు నేను ఎక్కడున్నానరా అనేసి అనుకుంటాను తను. దాంతో ఆ చాప్టర్ ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ చాప్టర్ పేరు వచ్చేసి ది ప్లాన్. తను ఇంకా అదే ప్లేస్లో ఉంటుంది. తనకేం అర్థం కాదనమాట. అసలు నేను ఎక్కడున్నానరా ఏంటిదంతా అనేసి చూసుకుంటూ ఉంటుంది. అలా నడుచుకుంటూ పోతా ఉంటే తనకు అడల్ట్ పోస్టర్ కనిపిస్తుంది అనమాట. అసలు ఏంటిది అనేసి అనుకుంటుంది. దాంతో తనకి ఇంకా కోపం వచ్చి ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఒక డిస్గస్టింగ్ పోస్టర్ ఉంది, ప్రాబబ్లీ ఇది ఎవరో చిన్నపిల్లలు చేసిన ప్రాంక్ ఏమో అనేసి అంటది. అక్కడున్న ముసలావిడేమో 15 yen అనేసి చెప్పిద్ది. ఏంటి అని మళ్ళీ అడిగిద్ది. ఆ ముసలావిడ మళ్ళీ రిప్లై ఇస్తా అనమాట, పికిల్డ్ స్క్విడ్ 15 yen అని. లేదు నేను దాని గురించి మాట్లాడుతున్నా అని క్యోకో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. కానీ ముసలావిడికి ఏం వినిపించదు అనమాట. స్ట్రింగ్ క్యాండీ 5 yen 15 yen అని ఏదో చెప్తా ఉంటుంది అట్లా. ఇంకా క్యోకో ఏమీ వినకుండా అక్కడ న్యూస్ పేపర్ పట్టుకొని డేట్ చూస్తుంది. ఆ డేట్లో ఇట్లా రాసి ఉంటుంది, షోవా ఎరా ఇయర్ 46 1971 అని. దాంతో 1971 ఎక్కడికి వచ్చానరా అని అనుకుంటుంది. అప్పుడు మనకు పడుతుంది చాప్టర్ టైటిల్ కార్డ్ ది ప్లాన్ అని. చలో నెక్స్ట్ ప్లాన్లోకి వెళ్ళిపోదాం. తను ఇంకా న్యూస్ పేపర్ చదువుతూనే ఉంటుంది. ఈ గ్యాప్లో అక్కడ ఎవరో చిన్నపిల్లలు మాట్లాడుకుంటూ ఉంటారు ఇట్లా, ఒకవేళ మనం చేయాలంటే అది ఈరోజే కావాలి, ఎందుకంటే సమ్మర్ వెకేషన్ ఆల్మోస్ట్ అయిపోయింది అనేసి అనుకుంటూ ఉంటారు. ఇంతకీ వాళ్ళు ఎవరో కాదు, కెంజీ వాళ్ళే అనమాట. మరోగాడు అక్కడున్న పాప్సికల్ తింటా ఇట్లా అడుగుతాడు, నిజంగానే దెయ్యాలు ఉంటాయా అని. కెంజిగాడు అంటాడు ఇట్లా, నిజంగానే ఉన్నాయి అని చెప్తాడు. యోడ్చుచ్చినగాడేమో కొంచి వాళ్ళ బ్రదరు ఆ దెయ్యం చూశాడు అని చెప్తాడు. కెంజిగాడు మళ్ళీ ఇట్లా చెప్తాడనమాట, ఆ హ్యాంగింగ్ హిల్ దగ్గరున్న హౌస్కి వెళ్ళిన ప్రతి ఒక్క వ్యక్తి తప్పకుండా దెయ్యాన్ని చూశాడు అని. నేను చెప్పేది నిజమే కదా ఓడ్చో అనేసి అంటాడు. ఓడ్చోవాడు కూడా యా అంటాడు. తిని ఇంకా చూస్తుంది ఓడ్చోనా అని. ఓడ్చోవాడు చెప్తాడు ఇట్లా, నకమురా వాళ్ళ ఫ్రెండ్ చెప్పిన దాని ప్రకారము ఒక గ్రూప్ ఆఫ్ 5 members వెళ్ళారంట. అండ్ ఆ 5 members ఆ దయ్యాన్ని చూసారంట అని చెప్తాడు. సో అది చూడడానికి ఎలా ఉంటుంది అని వీళ్ళిద్దరు అడుగుతారు, మరో ఇంకా యోచిస్తునే. అప్పుడు ఓడ్చోవాడు చెప్తాడు ఇట్లా, వాళ్ళ ఇంట్లోపలికి వెళ్ళి అక్కడున్న స్టైర్స్ ఫుడ్ దగ్గర నుంచొని చూసారు, అక్కడి నుంచే వాళ్ళకి ఆ దెయ్యం కనిపించింది అని చెప్తాడు. వీళ్ళందరూ ఆశ్చర్యంతో చూస్తూ ఉంటారు అనమాట. అవునా, అది ఎలా ఉంది ఏంటది అని అడుగుతారు. అప్పుడు ఓడ్చోవాడు చెప్తాడు, ఆ ఉమెన్ ఫ్లోటింగ్ ఇన్ ది ఎయిర్ అని. వీళ్ళు ముగ్గురు ఫుల్ భయపడిపోతారనమాట. ఇంకా వాళ్ళిద్దరూ తప్పించుకోవడానికి ట్రై చేస్తారు. నేను ఒకవేళ నైట్ ఇంటి నుంచి బయటకు వెళ్తే మా డాడీ తిడతారు అనేసి నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు ఇంకా కోయిజుమి ఇంకా దగ్గరికి వెళ్తాడు అనమాట, యోడ్చుచ్చునేనా అని. ఇంకా వాళ్ళు అట్లా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు అనమాట. కెంజిగాడు అంటాడు, ఇంకా మనం కూడా ఒక గ్రూప్ని తీసుకెళ్దాము, ఫుకుబేని, కెరియాన్ని, మోన్చాన్ని అందరినీ పిలుస్తాను, ఎంత ఎక్కువ మంది ఉంటే అంత బెటర్ కదా అనేసి అనుకుంటారు వాళ్ళు. ఈ గ్యాప్లో అక్కడికి కోయిజుమి వెళ్ళిపోయి ఇట్లా అడిగిద్ది అనమాట, హే బాయ్స్, మీరందరేనా కెంజీ ఫ్యాక్షన్ అని. వాళ్ళేం అసలు దేకరనమాట. సో మనము మిడ్నైట్ 12కి కలుద్దామా అనేసి మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరేమో లేదు నేను అంత లేట్గా బయటకు రాలేను అనేసి అంటూ ఉంటారు. ఈ గ్యాప్లో మధ్యలో కోయిజుమి వచ్చేసి, నువ్వే కెంజీవి కదా అనేసి అడిగిద్ది. కెంజీ ఆడేమో అవును అయితే ఏంటి అనేసి అంటాడు. ఇంకా తను ఏదో ఒకటి కవర్ చేయడానికి ఐ మీన్ అది చూడడానికి చాలా టేస్టీగా ఉంది అని చెప్పిద్ది. కెంజీ ఆడేమో అవునా అయితే వెళ్ళి కొనుక్కో అనేసి అంటాడు. తినేమో నా దగ్గర డబ్బులు లేవు అని నవ్విద్ది. అప్పుడు కెంజిగాడు అడుగుతాడు ఇట్లా ఓడ్చోని, హే ఓడ్చో, తన కోసం నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా అని. నా దగ్గర ఏం లేవు అనేసి అంటాడు ఓడ్చో. ఇంకా కోయిజుమి యాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. మ్యాన్, ఈ ఎండ చూస్తుంటే నా కళ్ళు తిరుగుతున్నాయి అండ్ నా కడుపులో ఎలుకలు తిరుగుతున్నాయి అని యాక్టింగ్ చేస్తుంది. అప్పుడు కెంజీ వాళ్ళ గ్రూప్ అంతా స్పీడ్గా తినేస్తూ ఉంటారనమాట. ఒక నిమిషం ఆగు, ఇది అయిపోయాక చూద్దాము అని. అచ్చా అవునా, సో ఎవరైనా విన్ అయితే ఒక ఫ్రీ పాప్సికల్ వస్తుందా అని తను టోటల్గా ఎక్సైట్మెంట్తో ఉంటుంది. లాస్ట్కి అందరు ఇట్లా ఓపెన్ చేసి చూస్తారు, యూ లూజ్ అనేసి రాసి ఉంటుంది అక్కడ. తర్వాత కెంజిగాడు అంటాడు, జీజీబాబా పాప్సికల్స్ అరెంట్ దాట్ ఈజీ టు విన్ అని. వాళ్ళు ఇంకా అట్లా మాట్లాడుకుంటా ఉన్నప్పుడు వెనకాల నుంచి ఒకటి వచ్చి ఇట్లా పిలుస్తాడు, హే మీరే కెంజీ గ్రూప్ కదా అని. యోడ్చుచ్చుని అడుగుతాడు ఎవడీడు అని. మరో చెప్తాడు, వాడు తొముకో వాళ్ళ బ్రదరు, ఇప్పుడు వీడు 4th class అనేసి చెప్తాడు. కెంజిగాడు అడుగుతాడు ఏం కావాలని. అప్పుడు ఈ బుడ్డోడు వచ్చి చెప్తాడు ఇట్లా, యాక్చువల్లీ మా సిస్టర్ చెప్పింది మీరు వరల్డ్ పీస్ కోసం ఏదైనా చేస్తారని, అది నిజమేనా అనేసి అడుగుతాడు. అవును ఏమైనా చేస్తాము అని కెంజి నవ్వుతాడు. దాంతో సీన్ కట్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి ఒక బేస్బాల్ని చూపిస్తారనమాట. ఇంతకీ మ్యాటర్ ఏంట్రా అంటే, ఆ బుడ్డోడు వాళ్ళు గేమ్ ఆడుతున్నప్పుడు ఆ సైన్ ఉన్న బేస్బాల్ని అక్కడికి కొట్టేస్తారు వాళ్ళు. నకాజిమా అని ఒక బేస్బాల్ ప్లేయర్ దాని మీద సైన్ వేస్తాడు.
బై మిస్టేక్ అదెళ్ళి ఆ పాత కాలిపోయిన సోయ్ సాస్ ఫ్యాక్టరీ లోపల పడిపోతది. దాంతో ఈ గ్రూప్ అంతా అక్కడికెళ్ళి నుంచొని చూస్తారనమాట. అక్కడేమో 4, 5 కుక్కలుంటాయి. ఆ కుక్కలన్నిటిని చూసి మనమింకా ఎట్టి పరిస్థితిలో ఆ బాల్ తేలేం కెంజీ అనేసి అంటాడు మరో. కెంజీ గాడు గూడా ఫుల్ భయపడతా ఉంటాడు. ఈ బుడ్డోడేమో ఇంకా ఫుల్ ఊపేస్తాడు కెంజీని. ఆ బాల్ ఎంత వాల్యుయబులో మీకు తెలుసా అనేసి అంటాడు. ఈ గ్యాప్‌లో అక్కడికి ఓట్సా గాడొచ్చేస్తాడు. హే కెంజీ, నేను బట్చర్ షాప్ నుంచి స్క్రాప్ మీట్ తీసుకొచ్చాను అనేసి ఇట్లా చూపిస్తాడు కవరు. ఈ మీట్‌తో మనం ఆ డాగ్స్ అటెన్షన్‌ని డిస్ట్రాక్ట్ చేయొచ్చు అనేసి చెప్తాడు. మరో గాడేమో మనం ఎట్టి పరిస్థితిలో ఆ ఓల్డ్ మ్యాన్‌కి దొరకద్దు అనేసి అంటా ఉంటాడు. ఓడ్చాడింకా లాస్ట్‌కి ప్లాన్ చెప్తాడు. నేను ఈ మీట్‌ని ఈ బొక్కలో దూర్చి వాడిని డిస్ట్రాక్ట్ చేస్తాను. నువ్వెళ్ళి బాల్ తెచ్చేయి కెంజీ అనేసి అంటాడు. దొరికిందే ఛాన్స్ అని యోచిచునే గాడు ఇట్లా పొగుడుతా ఉంటాడు. ఓకే కెంజీ యూ విల్ బి ఎ హీరో అనేసి అంటాడు. ఈ బుడ్డగాడేమో మై నాగషిమా సైన్ బాల్ అనేసి ఏడుస్తా ఉంటాడు. అబ్బా! ఇరుక్కుపోయానురా అనేసి లాస్ట్‌కి కెంజీ ఎక్కేస్తాడు. రెడీ, సెట్ అనేసి ఇట్లా పంపించేస్తాడనమాట. దెబ్బకి ఆ కుక్కలన్నీ ఆ మీట్ దగ్గరకొచ్చేస్తాయి. కెంజీ గాడు స్పీడ్‌గా ఎళ్లి బాల్ పట్టేసుకుంటాడు. అరే! ఏంటి ఇంత ఫాస్ట్‌గా తినేసాయి అని షాక్ అయిపోతాడు ఓడ్చో. అయిపోయానురా బాబు అనేసి కెంజీ గాడు పరిగెట్టుకుంటూ ఎళ్తా ఉంటాడు. వాడు స్పీడ్‌గా అక్కడున్న గేట్ వైపుకి పరిగెట్టుకుంటూ ఎళ్ళిపోతాడనమాట. ఓపెన్ ది గేట్ అనేసి అరుస్తాడు. కొయిజుమి ట్రై చేస్తా ఉంటదనమాట. కానీ ఎంత ట్రై చేసినా ఆ రోప్‌ని ఓపెన్ చేయలేకపోతది. ఈలోపు ఆ సౌండ్ ఏంటని ఏం చేస్తున్నారురా మీరంతా అనేసి ఆడు బయటకొచ్చేస్తాడు ఆ ముసలోడు. హరి హరి అనేసి అరుస్తా ఉంటాడు. సడెన్‌గా ఆ రోప్ ఓపెన్ అయిపోతది. బయటకొచ్చేస్తాడు కెంజీ. బయటకి రాంగానే ఉరుకుడే ఉరుకుడు. అవేమో వీడిని పట్టుకుంటాయి. ముసలోడిని పట్టుకుంటాయి ఆ కుక్కలన్నీ. దాంతో ఇంక సీన్ కట్. కట్ చేస్తే నెక్స్ట్ ప్యానెల్‌లో వాళ్ళందరూ అక్కడున్న పార్క్‌లో కూర్చొని మాట్లాడుకుంటారనమాట. ఆ ఓల్డ్ మ్యాన్ బానే ఉన్నాడో ఏమో వాడు అరవడం నాకు ఇనిపించింది అని అనుకుంటా ఉంటారాళ్ళు. కెంజీ గాడు అడుగుతాడు. ఇంతకీ టొముకో వాళ్ళ బ్రదర్ ఏడి అని. ఓడ్చో చెప్తాడు. వాడు థాంక్స్ చెప్పి ఆ బాల్ తీసుకొని ఇంటికెళ్ళిపోయాడని. కెంజీ గాడేమో ఇంకా షిష్ ఈజీ ఫర్ హిమ్ అనేసి అనుకుంటాడు. దాని తర్వాత ఈళ్ళందరూ ఓకే అయితే మేము ఇంటికెళ్ళిపోతాము అని ఒక్కొక్కళ్ళు ఎళ్ళిపోతా ఉంటారు. కెంజీ గాడు చెప్తాడు. ఈరోజు రాత్రి గురించి మర్చిపోకండి అని. కొయిజుమే ఏమో ఎక్స్‌క్యూజ్ మీ నాకెళ్ళడానికి ఎటువంటి చోటు లేదు అనేసి చెప్పిద్ది. కెంజీ గాడేమో ఇంకా నాకొక గ్రేట్ ప్లేస్ తెలుసు నీకది చూపిస్తా అనేసి అంటాడు. ఇంతకీ అదేంటో గాదు వాళ్ళ సీక్రెట్ బేస్ అనమాట. కొయిజుమి అక్కడ ఒంటరిగా పడుకొనుంటది. అబ్బా! ఫుల్లు దోమలు కుడుతున్నాయి అండ్ నాకు ఆకలిగా గూడా ఉంది. నాకు ఇంటికెళ్ళిపోవాలనుంది అనేసి ఏడుస్తా ఉంటది. దయచేసి ఎవరైనా నన్ను కాపాడండి అని ఏడుస్తా ఉంటది. దాంతో సీన్ కట్ అయిపోతుంది. కాసేపునాక తను నిద్ర పోంగానే వెంటనే ఎవడో వచ్చి లేపేస్తాడనమాట. నేను నీకోసం రైస్ బాల్స్ తీసుకొచ్చాను అనేసి ఇస్తాడు. దీన్ని వెంటనే తినేసేయ్ దాని తర్వాత మనం అక్కడికెళ్దాము అనేసి అంటాడు. వెళ్ళాలా? ఎక్కడికెళ్ళాలి? అని కొయిజుమి లేస్తది. ఇంతకీ ఆడెవడో గాదు కెంజీ గాడనమాట. ఆడు చెప్తాడు. ఆన్ ఎ టెస్ట్ ఆఫ్ కరేజ్ ది హౌస్ ఆన్ ది హ్యాంగింగ్ హిల్ అనేసి చెప్తాడు. దాంతో ఆ సీన్ కట్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్‌కైతే ఎళ్ళిపోదాము. ఈ చాప్టర్ పేరొచ్చేసి 'ది హ్యాంగింగ్ హిల్' అనమాట. ఇందులో మనకి మళ్ళీ ప్రెజెంట్ డేని చూపిస్తారు 2014ని. ఆ యోచిచునే వాళ్ళ బేస్ లోపల వాళ్ళు డిన్నర్ చేస్తా ఉంటారు. అలా చేస్తూ కొయిజుమి గురించి మాట్లాడుకుంటారు. తను ఆ ప్లేస్ నుంచి తప్పించుకొని రాగలరంటారా బాస్ అనేసి అడుగుతాడు ఒకడు. ఈ యోచిచునే గాడేమో ఏమో నాకు తెలీదు అనేసి చెప్తాడు. ఒకవేళ ఫ్రెండ్ తన మైండ్‌ని కంట్రోల్ చేస్తే పరిస్థితి ఏంటి కెప్టెన్ అనేసి అడుగుతాడు ఆడు. అప్పుడు మనం ఇంకేం చేయలేము అనేసి అంటాడు యోచిచునే. అబ్బా! తనని మనం కాపాడగలిగుంటే ఎంతో బావుండు గదా! అనేసి అనుకుంటాడాడు. యోచిచునే గాడేమో కేవలం ఒక్క అమ్మాయి కోసము మన ఆర్గనైజేషన్ మొత్తాన్ని నేను డేంజర్‌లో పెట్టలేను అనేసి చెప్తాడు. తను తిరిగొచ్చే వరకు మనం వెయిట్ చేయాలంతే. ఇంక మన చేతిలో ఏం లేదు అనేసి అంటాడు. తను తిరిగొచ్చిన తర్వాత ఆ బోనస్ స్టేజ్‌లో తను చూసింది మనకి రిపోర్ట్ ఇస్తే దాంతో మనము ఫ్రెండ్ యొక్క ఐడెంటిటీని డీకోడ్ చేయొచ్చు అనేసి అంటాడు. తర్వాత సెకండ్స్ ప్లీజ్ అనేసి ఇట్లా బౌల్ చూపిస్తాడు. ఆ! ఓకే ఇస్తున్నా అనేసి ఇట్లా రైస్ ఆడేస్తా ఉంటాడు. నేను చూడ్డానికి ఒక క్రూయల్ మ్యాన్‌లా కనిపిస్తున్నానేమో ఆ బోనస్ స్టేజ్ నుంచి బయటపడిన ఆ లాస్ట్ విక్టిమ్ బాయ్ ఆఖరి మెమో ఇదే అనేసి ఆ పేపర్‌ని పట్టుకొని చూస్తా ఉంటాడు. అదే దాని లోపల ఉంటుంది గదా! నేను ఫ్రెండ్‌ని కలిసి వాడితో ఆడుకున్నాను అని ఆ పేపర్ అనమాట. ఇంకా వాడిని వాడే తిట్టుకుంటాడనమాట. నా వల్ల వీళ్ళందరికీ ఇట్లా జరుగుతుంది అనేసి అనుకుంటాడు. కెప్టెన్ ఇదిగోండి అనేసి ఆడు రైస్ ఇస్తాడు. ఆడలా రైస్ ఇస్తున్నప్పుడు ఆ పేపర్ ఎనకాల నుంచి చూస్తే వాడికి లైట్‌లో ఏదో కనిపిస్తదనమాట. అవునా? ఏం కనిపించింది? అనేసి అడుగుతాడు యోచిచునే. నాకేదో కనిపించింది అనేసి ఈడు చెప్తాడు. యోచిచునే ఇట్లా చూస్తాడనమాట లైట్‌లో. అవును నువ్వు చెప్పింది కరెక్టే ఏంటిది? అనేసి పెన్సిల్‌తో ఇట్లా గీస్తాడు. దీన్ని నేను ఇంతకు ముందు చూడలేదే అనేసి ఇట్లా చూస్తే దాని మీద 'ది హ్యాంగింగ్ హిల్' అనేసి రాసుంటుంది. అక్కడే మనకి చాప్టర్ టైటిల్ పడుతుందనమాట. అరే! దీన్ని నేను ఇంతకు ముందే ఎందుకు నోటీస్ చేయలేదు అనేసి అనుకుంటాడు యోచిచునే. ఇందుకే నేను కెప్టెన్ అవ్వడానికి సూట్ అవ్వను అనేసి అనుకుంటాడు. మీకేమైనా గుర్తొచ్చిందా కెప్టెన్ అనేసి వాళ్ళిద్దరు అడుగుతారు. అవును గుర్తుకొచ్చింది. 'ది హ్యాంగింగ్ హిల్' యెస్ ఓల్డ్ మెమరీస్ ప్రాబబ్లీ 6థ్ గ్రేడ్‌లోనేమో కాదు 5థ్ గ్రేడ్‌లో
మేముండే ప్రాంతంలో ఒక లాంగ్ హిల్ ఉండేది. నువ్వు ఆ హిల్ టాప్ వరకు నడుచుకుంటూ పోతే నీకక్కడ ఒక మ్యాన్షన్ కనిపిస్తుంది. దాన్నే మేము ది హౌస్ ఆన్ ది హ్యాంగింగ్ హిల్ అనేసి పిలుస్తాము అనేసి చెప్తాడు. దాని తర్వాత ఇంకొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడిట్లా. ఆ హ్యాంగింగ్ హిల్ గురించి ఇట్లా రూమర్స్ ఉండేవి. నాకు తెలిసిన దాని ప్రకారము ఒక ఫారినర్ ఆ బిల్డింగ్‌ని ఒక హాస్పిటల్ లాగా వాడుకునేవాడంట. అండ్ అంతేకాదు ఆ ఫారినర్‌కి ఒక జాపనీస్ ఫాస్టర్ డాటర్ కూడా ఉంది. అండ్ తన నేమ్ సమ్ హారు అనే దాంతో స్టార్ట్ అవుతుంది. కానీ తనని జాగ్రత్తగా చూసుకునే ఆ ఫారెన్ డాక్టర్ చచ్చిపోయాడు. దాని తర్వాత తన బిల్డింగ్ లోపలే ఉంటూ అక్కడుండే మెయిట్స్‌తో అన్ని పనులు చేపించుకునేది అని చెప్పిన తర్వాత హాహా అనేసి నవ్వుతాడు. అదేంటి ఏంటి అని వీళ్ళు ఫుల్ అడుగుతారు. చూచుచునేవాడు అంటాడనమాట ఇట్లా. ఈ ఏజ్‌లో అసలు నిన్నేం చేశానో నాకే గుర్తుండట్లేదు. అలాంటిది అన్ని సంవత్సరాల క్రితం స్టోరీ ఇంకా గుర్తుందంటే ఓకే. వెల్ లెట్స్ కంటిన్యూ అనేసి స్టోరీ కంటిన్యూ చేస్తాడు. అండ్ ఈవెంచువల్లీ కండహారు టుక్ ఎ ఫాస్టర్ డాటర్ ఆఫ్ హర్ ఓన్ అనేసి చెప్తాడు. ఆ మదర్ ఇంకా డాటర్ ఎన్నో సంవత్సరాల క్రితము కలిసి అలానే ఉన్నారు. దాని తర్వాత అక్కడుండే ఆ బిల్డింగ్‌ని టైమ్ టు టైమ్ ఒక వ్యక్తి అయితే వచ్చి విజిట్ చేసి పోతా ఉండేవాడు. అండ్ చాలా ఏళ్ల వరకు ఆ ముగ్గురు అలానే కలిసి ఉన్నారు ఆ బిల్డింగ్‌లో. కానీ కొన్ని రోజుల తర్వాత ది మ్యాన్ అండ్ హర్ ఫాస్టర్ డాటర్ డిసపియర్డ్ టుగెదర్ అనేసి చెప్తాడు. వెల్ నువ్వు చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడు నీకు అలాంటి న్యూసెన్స్ ఏమి అర్థం కాదు. కానీ ఇప్పుడు నాకు క్లియర్‌గా అర్థమవుతుంది అప్పుడేం జరిగిందో. అండ్ దెన్ కన్నడ హారు అనేసి చెప్పడం ఆపేస్తాడు. కట్ చేస్తే మళ్ళీ మనకు ఆ ఫ్రెండ్స్ గ్రూప్‌ని చూపిస్తారనమాట. అందరూ వచ్చేసారా? మరో సంగతేంటి అనేసి మాట్లాడుకుంటూ ఉంటారాళ్ళు. మరో చాలా భయపడతాడు. కెరియాన్ గూడా అంతే అనేసి నవ్వుకుంటారాళ్ళు. ఇంతకీ డాంకీ సంగతేంటి అనేసి అడుగుతాడు కెంజీ. అప్పుడు ఆ ఎనకాలున్నోడు ఇట్లా చెప్తాడు. వాడొక సైంటిఫిక్ గై. దెయ్యాలున్నాయంటే వాడు నమ్మడు అనేసి అంటాడు. అప్పుడు ఈ యోచిచునే ఎనకాల చూసి వావ్ కొంచి నిన్ను చూస్తుంటే బ్యాటిల్‌కి రెడీ అయినట్టున్నావే అనేసి అంటాడు. నా దగ్గర కెమెరా గూడా ఉంది అనేసి చూపిస్తాడు. బేసిక్‌గా వాళ్ళందరూ అక్కడ దెయ్యం ఉందని స్ట్రాంగ్‌గా నమ్ముతారనమాట. చలో అయితే ఇంక కంటిన్యూ చేద్దాము. ఇక కెంజీ గాడు సరే అయితే వెళ్దాము అనేసి అంటాడు. అప్పుడు కొయిజుమే ఏమో ఎక్స్‌క్యూజ్ మీ లెట్ మీ ఇంట్రొడ్యూస్ మైసెల్ఫ్ అనేసి చెప్పిద్ది. హలో నా పేరు కొయిజుమి క్యోకో అనేసి అంటది. ఈ చిన్న పిల్లలందరూ వెనక్కి తిరిగి ఆహా! అవునా అన్నట్టు చూస్తారు. నాకు మీ గురించి ఇంకా తెలుసుకోవాలనుంది అని అడిగిద్ది. అవునా ఎందుకు అనేసి అంటాడు కెంజీ. అప్పుడు కొయిజుమి అంటది. ఎందుకంటే నేను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత నేను రిపోర్ట్ చేయాలి అని. నేను అడగడం మర్చిపోయాను. మీలో ఒకడు ఫ్రెండ్ కదా అని అడిగిద్ది. అప్పుడు ఆ కటానా అని పెట్టుకున్నోడు మనం అందరం ఫ్రెండ్సే కదా అనేసి అంటాడు. దాంతో ఇంకా వాళ్ళందరూ బయలుదేరతారనమాట. యోచిచునేవాడు ఇంక భయపడుతూనే ఉంటాడు. అక్కడ నిజంగానే ఒక దెయ్యం ఉందా అనేసి అనుకుంటాడు. అప్పుడు ఓర్చోగాడు చెప్తాడిట్లా. అవును అక్కడ నిజంగానే దెయ్యం ఉంది. కందహారు వాళ్ళ ఫాస్టర్ డాటర్ ఆ వ్యక్తితో వెళ్ళిపోయిన తర్వాత తనక్కడే ఉరేసుకొని చచ్చిపోయింది. ఇన్‌సైడ్ దట్ మ్యాన్షన్ అనేసి చూపిస్తాడు. ఆ సెకండ్ స్టోరీ విండోలో ఆ అమ్మాయి యొక్క షాడోని చాలా మంది చూసారు అనేసి చూపిస్తాడు. అండ్ అంతేకాదు ఆ వుడెన్ గేట్ ఆటోమేటిక్‌గా క్లోజ్ అయిపోవడం గూడా చాలా మంది చూసారు అనేసి భయపెడతా ఉంటాడాడు. అండ్ ఆ మ్యాన్షన్ లోపల కందహారు వాళ్ళ గోస్ట్ ఉంది అనేసి బెదిరిస్తా ఉంటాడు. ఆ చిన్న పిల్లలు భయపడ్డమేమో గానీ కొయిజుమి అయితే ఫుల్లు మొత్తం వణికిపోతా ఉంటది. ఏయ్! మనం నిజంగా దీని లోపలికెళ్ళాలంటారా అనేసి అడుగుతా ఉంటది. యొచ్చుచ్చునే అడుగుతాడిట్లా. నువ్వు ఇక్కడే ఉండిపోదాం అనుకుంటున్నావా? ఒంటరిగా ఆగుతావా అని. లేదు 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 నన్ను ఒంటరిగా వదిలేయకు అనేసి తను కూడా వెళ్ళిపోద్ది. వాళ్ళు స్లోగా రూమ్ లోపలికెళ్తారు. సో బేసిక్‌గా అది హాస్పిటల్ కాబట్టి అక్కడ వెయిటింగ్ రూము, బెడ్, ఎగ్జామినేషన్ రూమ్ అన్నీ ఉంటాయన్నమాట. వాళ్ళలా ఆ టార్చ్ పట్టుకొని మొత్తం రూమ్ అంతా చూస్తా ఉంటే సడెన్‌గా వాళ్ళకొక ఎనాటమీ బాడీ కనిపిస్తది. ఇంతకీ అది పోస్టర్ అనమాట. దాన్ని చూసి కూడా వీళ్ళు భయపడిపోతారు. తర్వాత అలా నడుచుకుంటూ ఇంతకీ స్టెయిర్‌కేస్ ఎక్కడుంది అని పోతారు. వాళ్ళకి ఆ స్టెప్స్ కనిపిస్తాయి. కొయిజుమి ఏమో ఫుల్ ఇంకా భయపడిపోతూనే ఉంటది. ఈ ఓర్చోగాడేమో చెప్తాడిట్లా. నకమురా వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడు గదా! వాళ్ళకి ఆ స్టెప్స్ ఫుట్ దగ్గర దెయ్యం కనిపించిందని. వెళ్దాం పద అనేసి పోతాడు. ఈ కొయిజుమి ఏమో వద్దొద్దు చాలు ఇంకెనక్కెళ్ళిపోదాము అని అంటా ఉంటది. ఈ బుడ్డోళ్ళేమో అసలు ఇనరనమాట. ఒకడేమో బ్యాట్ పట్టుకొని ఉంటాడు. అట్లా రెడీగా ఉంటారు దెయ్యం చూస్తే కొడదామని. స్లోగా టార్చ్ ఇట్లా లేపుతారు. దాంతో సీన్ కట్. మళ్ళీ మనకి ప్రెజెంట్ చూపిస్తారు. ఆ మెంబర్స్ ఇద్దరు అడుగుతారిట్లా. సో మీరు దాన్ని చూసారా? అక్కడేముంది అని. యోచిచునిగాడు చెప్తాడు. అవును మేము చూసాము అని. సో అక్కడేముంది అని వీళ్ళిద్దరు అడుగుతారు. యోచిచుని చెప్తాడు. వాట్ వి సా వాజ్ అని. కట్ చేస్తే మళ్ళీ అదే సీన్ చూపిస్తారు. కొయిజుమి అండ్ ఆ ఫ్రెండ్స్ అందరిని. ఇంతకీ అక్కడ మళ్ళీ అదే ఉంటదనమాట. ఆ జైంట్ బాల్ లాంటి థింగ్. ఆ తెరో తెరో బుజు అనేదో అంటాడు గదా! అదే ఉంటది. సో అప్పుడు రిలీజ్ అవుతాడు యోచిచుని. ఓహ్! అదేనా దాని అర్థము అని. దాంతో ఆ చాప్టర్ కూడా ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ చాప్టర్‌కెళ్ళిపోదాము. ఈ చాప్టర్ పేరొచ్చేసి వాయిసెస్ స్పీకింగ్.
ఈ చాప్టర్ ఫస్ట్ ప్యానెల్‌లో మళ్ళీ మనకు అదే సీన్ చూపిస్తారు. ఈడెళ్లి అదంతా క్లీన్ చేస్తా ఉంటాడు గదా! ఆ హెల్ప్ మీ అని రాసినవి. అక్కడ వాడు అదే డాల్‌ని చూస్తాడు. దాన్నే అక్కడున్నోళ్ళిద్దరికీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడనమాట. బ్యాక్ ఇన్ 1971 ఆ స్టెయిర్ కేస్ దగ్గర గూడా మాకు అదే కనిపించింది అని. దేర్ ఈస్ ఏ టెరు టెరు బుజు అనేసి చెప్తాడు. అక్కడే మనకి వాయిసెస్ స్పీకింగ్ చాప్టర్ టైటిల్ అయితే పడుతుంది. చలో లెట్స్ కంటిన్యూ. మళ్ళీ మనకి కట్ చేస్తే ఆ చిన్న పిల్లల్ని చూపిస్తారు. వాళ్ళందరూ ఆ డాల్‌ని చూస్తారు. చూసి ఫుల్ ఆశ్చర్యపోతారనమాట. తర్వాత ఇంక నవ్వుడే నవ్వుడు. అందరూ నవ్వడం స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత ఆ ఫ్రెండ్ గ్రూప్‌లో ఇద్దరు పైకెళ్ళిపోయి, ఏంటిది ఇది కేవలం ఒక హ్యూజ్ టెరు టెరు బుజు అనేసి చూస్తారు. అసలెవర్రా ఈ ప్రాంక్ చేసింది అనేసి అడుగుతారు. ఆ హెల్మెట్ పెట్టుకున్నోడేమో, దీన్ని చూసే అందరూ దెయ్యం అనుకున్నారేమో అనేసి అనుకుంటాడు. యొడ్చుచ్చునేవాడు చెప్తాడిట్లా, ప్రాబబ్లీ నాకమురా వాళ్ళ ఫ్రెండే దీన్నిక్కడ పెట్టినట్టున్నాడు అని. మోహన్ గాడేమో, అసలు దీన్ని చూపించి భయపెడదామని వాళ్ళెలా అనుకున్నారో ఏంటో అని నవ్వుతాడు. ఆ హెల్మెట్ పెట్టుకున్నోడు నవ్వుతాడనమాట. ఫెస్టివల్స్‌లో ఉండే హాంటెడ్ హౌసెస్ కన్నా ఎంతో ఇది కామెడీగా ఉందని. ఇంకా బొమ్మను చూసి నవ్వుకుంటా ఉంటారాళ్ళు. కొయిజుమి ఏమో, ఓకే. అయితే ఇక్కడ దెయ్యం లేదని మనకు తెలిసిపోయింది గదా! దీంతో ఇంకా టెస్ట్ ఆఫ్ కరేజ్ అయిపోయింది. వెళ్ళిపోదాము అనేసి అంటది. ఇంకా కొంచెంమంది ఓకే. అయితే మేము ఇంటికెళ్ళిపోతాము. చాలా అలసిపోయాము అనేసి ఎళ్ళిపోతా ఉంటారు. ఓర్చాడేమో కెంజిని పిలుస్తాడు. మనము పైకెళ్ళి ఇంకా చూడాలి గదా! అని. ఆ! ఆ! చూడాలి చూడాలి అని కెంజి ఎక్కుతా ఉంటాడు. మోహన్ గాడేమో అంత సీన్ లేదు. మీకు దెయ్యాలేం కనిపించవు అనేసి అంటాడు. కానీ వీళ్ళింక పోతా ఉంటారనమాట. ఎలాగో ఇంత దూరం వచ్చాం గదా! పైన గూడా చూద్దాము అనేసెళ్తారు. మోహన్ గాడు దోస్ గైస్ ఆర్ వియర్డోస్ అనేసి పోతాడు. యోట్సుత్సునే మాత్రం వాళ్ళనలా చూస్తా ఉంటాడు. కట్ చేస్తే ఈళ్ళిద్దరు పైకెళ్ళిపోతారనమాట. "నువ్వు దాన్ని చూసావా కెంజీ" అనేసంటాడు ఓర్చో. "ఆ! అవునవును నేను చూసా" అనేసంటాడు ఈడు గూడా. ఇంతకీ ఏంట్రా అంటే ఓర్చాడు చెప్తాడప్పుడు. మనం ఎప్పుడైతే మన ఫ్లాష్ లైట్‌ని ఆ జైంట్ టెరు బుజు మీద పెట్టామో, సడెన్‌గా దాని ఎనకాల నుంచి ఏదో పైకెళ్ళిపోయింది అని. కెంజి గాడు కూడా అంటాడు, అవును కరెక్టే. అది స్టెయిర్స్ ఎక్కి పైకెళ్ళిపోయింది అనేసి అంటాడు. అదట్లా పైకెక్కిన తర్వాత వెంటనే సైడ్‌కి స్లెడ్ అయిపోయింది అనేసి అంటాడు. అవును కరెక్టే అని ఓచాడు కూడా అంటాడు. నీకు భయమేస్తుందా అనేసి అడుగుతాడు కెంజిని. కెంజి గాడు అవును భయమేస్తుంది. కానీ నాకు పక్కా తెలుసు నేనేదో చూసాను అనేసి అంటాడు. ఇక్కడేదో తేడాగా ఉంది అనేసి నడుచుకుంటూ పోతా ఉంటారు. దాంతో సీన్ కట్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి యోట్సుత్సునేని చూపిస్తారు. ప్రెజెంట్ యోట్సుత్సునేని. ఆడు పరిగెట్టుకుంటూ ఎళ్తా ఉంటాడనమాట. ఎనకాల ఆళ్ళిద్దరు ఫాలోవర్స్ వచ్చేసి, "కెప్టెన్ ఏమైంది? ఎందుకెళ్ళిపోతున్నారు?" అనేసి అడుగుతా ఉంటారు. వీడేమో తను ఎట్టి పరిస్థితిలో చూడకూడదు అనేసి పరిగెడతా ఉంటాడు. "మనం ఇప్పుడు టోమోదాచి ల్యాండ్‌కెళ్తున్నాము" అనేసి చెప్తాడు. "అర్జెంట్‌గా వ్యాన్‌ని స్టార్ట్ చేయండి" అనేసి అంటాడు. ఆ ఫాలోవర్ గాడేమో, "ఒకవేళ వాళ్ళు మనల్ని ఈ సమయంలో ఈ పార్క్ దగ్గర చూస్తే ప్రాబబ్లీ వాళ్ళు సస్పెక్ట్ చేస్తారేమో" అనేసి అంటాడు. యోట్సుత్సునే గాడేమో లేదు లేదు ఇది దానికన్నా ఇంపార్టెంట్ అనేసి చెప్తాడు. మీరేం చేయబోతున్నారు అని డ్రైవర్ సీట్‌లో కూర్చున్నవాడు అడిగితే, నేను పవర్ కట్ చేస్తా అనేసి చెప్తాడీడు. నేను ఆ వర్చువల్ అట్రాక్షన్ బిల్డింగ్‌కి టోటల్‌గా పవర్ కట్ చేసి, బోనస్ స్టేజ్‌ని ఎండ్ అయ్యేటట్టు చేస్తాను అనేసి అంటాడు. అరే! థాట్స్ క్రేజీ షిట్ సర్ అనేసి అంటారు ఈళ్ళిద్దరు. ఐ నో ఇట్స్ క్రేజీ. నేను కెప్టెన్‌గా ఫెయిల్ అయినట్టే. నేను పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను అనేసి చెప్తాడు. కెంజి, ఓర్చో ఐయామ్ జస్ట్ నాట్ కెప్టెన్ మెటీరియల్. హౌ కుడ్ ఐ హావ్ ఫెయిల్డ్ టు రిమెంబర్ దట్ అనేసి అనుకుంటాడు. ఓకే. అయితే ఇప్పుడు డ్రైవ్ చేయండి అనేసి అంటాడు. త్వరపడండి లేదంటే కొయిజుమి క్యోకో యొక్క లైఫ్ డేంజర్‌లో పడుతుంది అనేసి అంటాడు. అసలు వాడు ఏం చెప్తున్నాడో మనకైతే అర్థం కాదు. కట్ చేస్తే మళ్ళీ కొయిజుమిని చూపిస్తారు మనకి. తనేమో ఆ బిల్డింగ్ బయటుంటది. వాళ్ళందరూ ఇంటికెళ్ళిపోయారు. కెంజి ఇంకా ఓర్చో ఇంకా లోపలే ఉన్నారా ఏంటి అనేసి అనుకుంటది. తనింకా ఆ బిల్డింగ్‌ని చూస్తూ ఇట్లా అనుకుంటదనమాట. యాక్చువల్లీ నేను వాళ్ళని నిజంగా అడుగుదాం అనుకున్నాను ఫ్రెండ్ ఎవరని. బట్ దే ఆర్ సో బ్రాటీ. కిడ్స్ ఫ్రమ్ లాస్ట్ సెంచరీ ఆర్ హార్డ్ టు గెట్ అలాంగ్ విత్ అనేసి చెప్పిద్ది. దాని తర్వాత తను కూడా నడుచుకుంటూ పోతా ఉంటదనమాట. ఆ స్టెప్స్ దగ్గరికెళ్తది. ఇక 1971 జనరేషన్ గురించి ఏదో అనుకుంటా ఉంటది. ఆ స్టెప్స్ దగ్గర ఏదో స్లోగా సౌండ్ వస్తా ఉంటది. ఏంట్రా ఈ సౌండు అని దగ్గర పోతా ఉంటది. ఏవో చిన్న చిన్న వాయిసెస్ ఇనిపిస్తాయి. ఏదో గిస్ 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 అనుకుంటూ. కట్ చేస్తే మళ్ళీ యోచిచునే వాళ్ళ వ్యాన్‌ని చూపిస్తారు. అందులో ఉన్న యోచిచునే గాడు ఇట్లా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. అప్పట్లో నాకు లేట్ నైట్ అసలు అలవాటు ఉండేది కాదు. సో, నాకు చాలా నిద్రొచ్చేసింది. కానీ కెంజి ఇంకా ఓర్చో వాళ్ళ యాక్షన్స్ వల్ల నాకు చాలా భయమేసింది వాళ్ళకేమైతదని. అదే అసలు వాళ్ళు సెకండ్ ఫ్లోర్‌కెళ్ళి ఏం చేస్తున్నారో ఏంటో అని. అందుకే నేను పరిగెట్టుకుంటూ వెనక్కొచ్చేసాను. అండ్ ఆ టైంలో నా దగ్గర ఫ్లాష్ లైట్ కూడా లేదు. సో, నేను తప్పనిసరి పరిస్థితిలో ఆ పిచ్ డార్క్ మ్యాన్షన్‌లోనే నడుచుకుంటూ వెళ్ళాల్సొచ్చింది అనేసి చెప్తా ఉంటాడు. మనకిక్కడ సీన్ చూపిస్తారనమాట. వీడు కెంజి, ఓర్చో అనేసి నడుచుకుంటూ పోతా ఉంటాడు. ఆ బుడ్డి ఓర్చుచునేవాడు. లాస్ట్‌కి అక్కడున్న స్టెయిర్‌కేస్ దగ్గర కూడా ఎళ్ళిపోతాడు. వాడికి కూడా ఆ తెరు బుజులో నుంచి ఏదో బిస్ 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 అని సౌండ్‌లు వినిపిస్తా ఉంటాయి. ఏంట్రా అని చూస్తే అక్కడెవరో ఇద్దరు చిన్న పిల్లలు ఉంటారనమాట. ఒక పక్క యోచిచునే చూస్తా ఉంటాడు. వేరే పక్క తిను కూడా చూస్తా ఉంటది కొయిజుమి. అక్కడున్న ఇద్దరు పిల్లలు ఇట్లా మాట్లాడుకుంటారు.
నువ్వు అసలు ఇది ఎందుకు చేసావు అని. పక్కనోడేమో షటప్ ఐ క్యాన్ ఇఫ్ ఐ వాంట్ టు అనేసి అంటాడు. ఈ విషయం గురించి ఎవరికీ చెప్పకు అనేసి బెదిరిస్తాడు. ఒకవేళ నువ్వు వేరే ఎవరికని చెప్పేస్తే నేను నీ ఫ్రెండ్‌గా ఉండను అనేసి బెదిరిస్తాడు. ఆ పక్కనోడేమో ఓకే. ఓకే. నేను ఎవరికీ చెప్పను అనేసి అంటాడు. ఒక పక్క ప్రెజెంట్ యోచిస్తున్నవాడేమో హరీ అప్ మనం త్వరగా వెళ్ళాలి అనేసి పరిగెడతా ఉంటాడనమాట. ఆ స్టెప్స్ దిగుతా ఉంటాడు. అర్జెంట్‌గా పవర్ కట్ చేయాలి అనేసి పోతా ఉంటాడు. ఇంకా ఆ తెరుతెరు బుజ్జులో ఉన్నాడేమో నువ్వు ఈ విషయం ఎవరికీ చెప్పకూడదు. ఒకవేళ చెప్తే నేను నిన్ను చంపేస్తా అనేసి బెదిరిస్తాడు. ఈ కొయిజుమి ఏమో ఎవడ్రా వీడు అనేసి ఇట్లా దగ్గర పోతా ఉంటది. ఇట్లా ఓపెన్ చేసేద్దాము అని ఇట్లా దగ్గర పట్టుకుంటది. ఒక పక్క యోచిస్తున్నవాడేమో నో వాడి ఫేస్ చూడకు అనేసి అరుస్తా ఉంటాడు. ఇఫ్ యూ లుక్ అట్ ఫ్రెండ్స్ ఫేస్ హీ విల్ కిల్ యూ అనేసి అంటాడు. దాంతో యోచిస్తున్నవాడు కట్ అయిపోద్ది. ఒక పక్క కొయిజుమిని చూపిస్తారు. తనేమో ఆ తెరు బుజ్జుని ఇట్లా పక్కకు జరిపేస్తది. దాంతో సీన్ కట్. అసలు ఈ వాల్యూమ్ చదివినప్పుడు నా బుర్ర పేలిపోయింది గైస్. నెక్స్ట్ ఏమైంది నిజంగా ఫ్రెండ్ ఫేస్‌ని చూపిస్తారా ఏంటి అనేసి అనుకున్నా నేనైతే. కానీ నెక్స్ట్ వాల్యూమ్‌లో అయ్యేదైతే ఎక్స్‌ట్రార్డినరీ అసలు. మీరు ఎక్స్‌పెక్టే చేయరు. నేను చెప్పినట్టే ఒక వాల్యూమ్ మొత్తాన్ని కంప్లీట్ చేసేసా గైస్. ఒక పక్క వర్షం పడుతున్నా కూడా కష్టపడి రికార్డ్ చేసి ఏదో రకంగా అయితే చెప్పేసా. సో, నా హార్డ్ వర్క్ కోసం ఒక లైక్ అయితే కొట్టేయండి. నెక్స్ట్ వాల్యూమ్ పిచ్చ ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫర్ నౌ.